హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణు పదాయ కృష్ణస్థాయ పుత్ర శ్రీమతి జయ పతాక స్వామితి నామి నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామతన్న క్రమతన్ ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమెత్ కృపా తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. रामाचार्य दास ठाकुर की जय. हरि ओम तत्सत्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. शृण्वत स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन जयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सत. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नष्टे. श्रीमद्भागवतम की जय. कालीय धमन लीला की जय. वृंदावन धाम की जय. कृष्ण बलराम की जय. नंद यशोदा की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. హరే కృష్ణ. అందరికి హరే స్వాగతం. కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. వెనకాల కార్యక్రమం బాగుంది మాతాజీ, చాలా బాగుందండి. హరే కృష్ణ. అందుకనే మీరు పెట్టారు కూడా గ్రూప్ లో, ఆయన చూసుకుంటూ మనం కాళీయ కృష్ణని చూసుకుంటూ కాళీ కథ చెప్పుకుందాం. మీరు బృందావనంలో అది కూడా పెట్టారు, బాగుందండి. ఈయన ఫిజీలో ఉన్న కాళీయ కృష్ణ టెంపుల్. ఇక్కడ ఒకే ఒక చోట ఫిజీ ఐలాండ్ లో మన ఇస్కాన్ టెంపుల్ ఉంది. దాన్నే రమణక ద్వీపం అంటారు కదా. ఇది వరకు మనకి రమణక ద్వీపం. అక్కడికి యాక్చువల్ గా కాళీయుడు కూడా వెళ్ళి ఉన్నాడు కదా. ఫైనల్ గా కృష్ణ భవన్ అక్కడికే వెళ్ళమని చెప్తారు. అక్కడే మన ప్రభుపాద్ గారు కూడా ఈ సెంటర్ కి ఫౌండేషన్ ఆయనే వేయించారు. ఫైనల్ గా ఇక్కడ యూనిక్ టెంపుల్ అన్నమాట. కాళీయుడి మీద స్వామి నృత్యం చేస్తారు. అంటే రాధాకృష్ణ ఉంటారు వేరే ఆల్టర్ లో, బట్ కాళీ కృష్ణ ఆల్టర్ కూడా ఉంటుంది. నితాయి గౌరంగ ఆల్టర్, 3 ఉంటాయి. ఈయన చాలా బాగుంది. సో ఆయన చూసుకుంటూ మనం ఎక్కడండి? ఫిజీ ఐలాండ్ అండి? ఫిజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మనం నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం? 15వ శ్లోకం వరకు చర్చించుకున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క లీల, ఒక్క నిమిషం అండి. సో నిన్న మనం చక్కగా చర్చించుకున్నాం ఈ కాళీయ లీల ఎలా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజ్ అడుగుతారు, ఈ యొక్క గోవిందుని యొక్క లీలలు చాలా అద్భుతమైనవి, ఎంత విన్నా తనివి తీరట్లేదండి, సో పూర్తిగా వివరించండి ఓ బ్రాహ్మణోత్తమ. సో ఎందుకంటే ఇప్పుడు పరీక్షణ్ మహారాజ్ 2 విషయంలో పరీక్షణ్ మహారాజు డీటెయిల్డ్ గా వినాలి అనుకుంటున్నారు. సుఖదేవ్ గోస్వామి అనుకున్నారు ఆల్రెడీ చాలా లీలలు చెప్పాలి. ఇంకొక విషయం ఏమిటి, ఇప్పుడు పరీక్షణ్ మహారాజు ఇవన్నీ చిన్నప్పటి నుంచి వినే ఉంటారు కృష్ణలీలలో. ఇవేమి ఇప్పుడు ఓన్లీ సుఖదేవ్ గోస్వామి చెప్తుంటే వినవని కాదు, అవునా?
సో ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి విని ఉన్న లీలలే. అందుకని సరే ఆల్రెడీ పరీక్షణ్ మహారాజా నీకు తెలిసిందే కదా ఈ కాళీయ లీల గురించి. వినే ఉంటావు కదా మీ పూర్వీకుల నుంచి. సరే అందుకని ఈ కాళీయ లీల జరిగింది అని క్లోజ్ చేస్తుంటే పరీక్షణ్ మహారాజు అన్నాడు, లేదు 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 ఓ బ్రాహ్మణోత్తమ, చాలా అద్భుతంగా ఉందయ్యా మంగళకరమైనవి ఈ లీలలు. ఎంత విన్నా తనివి తీరట్లేదు, దయచేసి చెప్పండి అన్నప్పుడు సుఖదేవ గోస్వామి స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ లీల ఓపెన్ అప్ అయింది, అన్ఫోల్డ్ అయింది. సో ఆచార్యులు చక్కగా చెప్తారు. ఇక్కడ మన సుఖదేవ గోస్వామి చెప్పలేదు కానీ యాక్చువల్ గా ఆ కృష్ణుడు అక్కడ దూకాడు డైరెక్ట్ గా అని చెప్పారు. కానీ ఆచార్యులు ఏమంటారు, దూకడానికి కావాల్సిన సన్నివేశం ఏమి ఏర్పడింది. సో వీళ్ళందరూ కూడా చక్కగా ఆ ఇప్పుడైతే బాల్ ఉంది మనకి, అప్పుడు ఏం చేసేవారు వీళ్ళు ఆకులు లేకపోతే గట్టిగా ఉండే పండ్లు వాటిని బాల్ కింద ఆడుకునేవారు అనమాట. చుట్టి చుట్టి పేపర్లు చుట్టి లేకపోతే క్లాత్స్ చుట్టి బాల్ లా తయారు చేసుకుని ఆడుకునేవారు. ఇలా ఆడుకుంటున్నప్పుడు ఏమైపోయింది, బాల్ ఇప్పుడు ఎవరు త్రో చేస్తారు కదా, ఇప్పుడు ఎవరైనా దూరంగా త్రో చేసేసారు అనుకోండి, ఏం చేస్తారు, నువ్వే కదా నా బాల్ పడితే వెళ్ళి తీసుకురా అంటారు కదా. చిన్నప్పుడు మనం అలాగే ఆడుకునే వాళ్ళం. అలాగే ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, కావాలని ఆ బాల్ ని ఎక్కడైతే యమున మడుగు ఉన్నదో అందులోకి ఇసిరిస్తాడంట. సో ఇప్పుడు ఎప్పుడైతే గొప్ప బాలు ఏమన్నారు, నాకు ఆ బాలే కావాలి, మిగతా వాళ్ళందరూ మేము తయారు చేసి ఇస్తామని అనుకోవడానికి లేదు, అదే కావాలి. యాక్చువల్ గా ఉమ్, వాళ్ళు ఎందుకు కృష్ణుడికి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇదంతా కూడా ఒక లీల. ఆ పరమాత్మ కింద ఆయన ఇన్స్పైర్ చేశారు. ఓకే ఆ బాలే కావాలని ఆ గొప్ప బాలుడు అడిగేలాగా. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఊరికే కృష్ణుడిని బెదిరిద్దాం, ఆ వెళ్తా అంటారు కానీ దూకుతాడే అంటే భయపడతాడు కదా. అందుకని కృష్ణుడు ఎప్పుడైతే చెట్టెక్కి నడుం కట్టుకుని ఇలా భుజాలు తెరుచుకుని అని చూసాను చూసాను చాలా చూసాను నాయన కిందకి దిగిపో, నాకు తెలుసులే మీ గురించి, నువ్వు చిన్న పిల్లవాడివి, కాళీడు పెద్ద సర్పం చూసావా ఎలా వస్తాయని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఏం చేశారు, ఎప్పుడైతే ఇదే అర్థం చూసుకుని ఆయన దూకేయటం జరిగింది అని మనకి సనాతన గోస్వామి మిగతా ఆచార్యులందరూ చెప్తారు కదండి. సో ఆ విధంగా ఏదైతే ఆయన అందులో దూకటం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు ఆ యొక్క గొప్ప బాలురు ఎప్పుడు అప్పటి వరకు అయితే వాళ్ళు జోక్స్ చేస్తున్నారు, ఆయన నవ్విస్తున్నారు. సడన్ గా ఎప్పుడైతే స్వామి అందులోకి దూకేసినప్పుడు ఏమైంది, స్వామి అయితే ఎటువంటి భయం లేదు, ఏం చేస్తున్నాడు, నీళ్ళలో చక్కర్లు కొడుతున్నాడు. అవునా. సో స్వామి ఖాళీని ఏం డిస్టర్బ్ చేయలా, యమునలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన, జస్ట్ మామూలుగా ఆయన చేతుల్లో చరుస్తుంటే ఒక వాద్యం సౌండ్ వస్తుంది, ఎంత అద్భుతంగా ఆయన ఆడుకుంటున్నాడు. సో ఎలాగ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, కానీ స్వామి ఎంత ఫోర్స్ తో వెళ్ళాడు, ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయి, బయటకు ఉప్పొంగిపోయాయి. అందులో ఈ కాళీయ మడుగు 8 మైళ్ళు ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది, దేవతలకు కూడా చాలా కష్టంగా ఉన్న మడుగు ఇది అని చెప్పుకున్నాం. అవునా. సో ఈ విధంగా నీళ్ళన్నీ బయటకు వచ్చాయి, లోపల కాళీయుని యొక్క ఫ్యామిలీ అంతా ఉంటున్నారు. అతనే ఒక నీటిలో కొన్ని సిద్ధులతో తన యొక్క మందిరం లాగా తయారు చేసుకుని అలాగా ఉంటున్నాడు. సో ఇది ఒక మెంటాలిటీ ఏంటి, అసూయ, ద్వేషం, అహంకారం. ఓ నా ఇంటికి నా ఇది నాది, ఇక్కడికి ఎవరు నా ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ సంహరిస్తా, అటువంటి మెంటాలిటీ కాళీయుడిదే. ఎప్పుడైతే స్వామి ఆ విధంగా వచ్చారో ఏం చేశారో, వచ్చి చూశాడు, చూసేప్పటికి ఎంత అద్భుతమైన రూపం. ఎవరికైనా అంత అద్భుతమైన రూపం చూసిన తర్వాత ఎటువంటి క్రోధమైనా తగ్గిపోవాలి. కానీ ఏం చేశాడు కాళీయుడు, చాలా చాలా దుర్మార్గమైన వాడు కాబట్టి చుట్టేశాడు. అవునా. సో కొంతమంది ఆచార్యులు చమత్కారంగా చెప్తారు, ఇప్పుడు కాళీయుడి దగ్గర ఏముంది, పత్రం ఉందా, పుష్పం ఉందా, ఫలం ఉందా, తోయం ఉందా, ఏముంది, తన శరీరం ఉంది, అందుకని శరీరాన్ని చుట్టేశాడంట. ఆచార్యులు చాలా ప్రతి ఒక్క నెలలో దూరి దూరి ఇలా అయి ఉండొచ్చు, అందుకనే కాళీయుడు ఇలా చేసి ఉండొచ్చు. బట్ మనందరికీ తెలిసిన విషయమే, కాళీయుడు చాలా కోపంగా ముసులు కొడుతూ స్వామి యొక్క వక్షస్థలం మీద కాటు వేస్తాడు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇదంతా కూడా జరుగుతుంటే స్వామి ఎప్పుడైతే ఈ విధంగా ఆ యొక్క ఇప్పటి వరకు అక్కడ ఒక పాము ఉంది అనుకున్నారు కానీ కాళీయుడు చాలా పెద్ద నాగు, ఆల్మోస్ట్ 1000 పడగలు ఉంటాయి తనకి. మనకి పిక్చర్లో చూపిస్తారు కొన్ని కొన్ని పడగలు, అవునా, కానీ 1000 పడగలతో పాము అలా చుట్టేసింది. అది చిన్న గోపాలుడిని 5-6 సంవత్సరాల పిల్లవాడిని అంటే ఎలా ఉంటుంది చూడడానికి ఆ దృశ్యం, చాలా భయాన్ని కలిగిస్తుంది. గొబ్బలు ఎప్పుడైతే చూసారో స్తంభించిపోయారు. ఏదైతే చెట్టు విరగొడితే ఎలా ఉందో అలా పడిపోయారంట. ఈ యొక్క ఆవులు, వృషభం, ఏవైతే ఎద్దులు, ఆవులు, అలాగే లేగ దూడలు, ఇవన్నీ కూడా ఏడుపు కన్ననీళ్లు కార్చడం కూడా మానేసి అలాగే ఉండిపోయి స్తంభించిపోయి ఉన్నాయి, ఏం చెప్పడానికి లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ వనంలో దగ్గర దగ్గర ఈ యొక్క శబ్దం ఎంత గట్టిగా వచ్చిందో, నీళ్లు బయటకి వచ్చాయి కదా, అది మరి కృష్ణుడు అందులోకి దుమికినప్పుడు వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర వనంలో ఉండే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏం జరుగుతుంది, కృష్ణుడికి ఏమవుతుంది, ఇంత చిన్న పిల్లవాడు. మిగతా వాళ్ళందరూ ఎలా పరిగెత్తుకుని వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఎలా వచ్చారు, భూకంపం వచ్చింది, మళ్ళీ ఆకాశంలో ఆ ఉల్కలు పడిపోవటం, ఆ శబ్దం వచ్చింది. ఇంకొకటి ఏమొచ్చింది, శరీర అంగములు ఎడమ సైడ్ భాగం అంతా కూడా కంపిస్తున్నాయి. సో ఈ విధంగా అన్ని అమంగళకరమైన సూచనలు. సో
ఇక్కడ మరి కృష్ణుడికేమీ అవ్వలేదు కదా, కృష్ణుడికేమీ అమంగళం, కృష్ణుడు జస్ట్ ఒక లీల చేస్తున్నాడు, ఒక స్పోర్టివ్ గేమ్ వేస్తున్నాడు. మరి ఇక్కడ అమంగళమైన సూచనలు చూపించడానికి ప్రకృతి ఎందుకు చూపించింది అంటే, ఆచార్యులు ఏమని చెప్తారు, శుద్ధ భక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, శుద్ధ భక్తులు ఏడుస్తున్నారు. ఎవరైతే మిగతా దగ్గర దగ్గర వనంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఆ విధంగా వాటిల్లో చూసి, ఆవులు దూడలు ఇవి అలాగే ఎవరైతే పెద్ద పెద్ద గోపాలు ఎవరైతే వచ్చారో చూస్తున్నారో అలాగే నిశ్చేష్టులై ఉండిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎక్కడైతే భక్తుడు ఏడుస్తాడో అటువంటి దానికంటే అమంగళకరమైనది ఏముంటది, అందుకని అమంగళకరమైన సూచనలు వచ్చాయని ఆచార్యులు చెప్తారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లవాడు కాదు కృష్ణుడు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతలాగా దుఃఖిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తాం. సో ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, బలరాముడు వినారామిన గా కృష్ణ, ఈ రోజు రాముడు బలరాముడు దగ్గర కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు వీళ్ళందరితో. సో కాబట్టి ఈ దుస్సకనములు ఇవన్నీ చూస్తే ఏమైనా అయిందేమో కృష్ణుడికి అని చెప్పి వాళ్ళందరూ ఎక్కడ పని చేసేవాళ్ళు అవన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు మనకు కూడా ఎవరైనా సేవ చెప్తే ఏమంటాం, ఓ మీరు వెళ్ళండి మేము వస్తాం, ఇంట్లో అది వండేసి సర్దిసేసి లేదు అర్జెంట్ సేవ అన్నా వచ్చేస్తాం, 5 minutes లో వచ్చేస్తాం. మనకి మన అన్ని విడిచిపెట్టేసి వచ్చేసే అంత ఇంకా స్థితి మనకి రాలేదు. కానీ బ్రజవాసులకి ఏమిటి, ఎవరు పిలవలేదు. ఓ వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ చేయాలి, జాయిన్ అవ్వండి సేవ, జాయిన్ అవ్వండి శ్రావణానికి, ఎవరు మెసేజ్ పెట్టలేదు, రండి 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 అని చెప్పలేదు. కానీ ఎవరి మటుకు వాళ్ళు అమ్మో కృష్ణుడికి ఏమన్నా అయిందేమో, వాళ్ళకి వెంటనే కృష్ణుడు గుర్తొచ్చాడు. ఇది దుశ్శకులం అవుతున్నా కృష్ణుడికి ఏమైనా జరిగిందేమో అని చెప్పి ఎవరింటి నుంచి వాళ్ళందరూ కూడా అలాగా వీళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారు, కృష్ణుడిని వెతుక్కుంటూ వాళ్ళందరూ వచ్చేసారు. ఎలా ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా, నిస్సహాయమైన దూడ ఏ విధంగా అయితే గోవుని ఆలోచిస్తూ ఉంటుందో అలాగే బాలురు, స్త్రీలు, వృద్ధులు మొత్తం వృందావన వాసులందరూ కూడా ప్రదేశానికి వచ్చారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కాళీ యొక్క ఆ యొక్క కాయిల్స్ ఏదైతే చుట్టేసి ఉన్నారు కదా అలాగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఆయన ఎటువంటి విధంగా కదలట్లేదు ఇప్పుడు, అలాగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అవన్నీ మనం వచ్చే శ్లోకాల్లో చెప్పుకుందాం. 16 శ్లోకాల నుంచి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. తాంసతా కాతరాన్ వీక్ష్య భగవాన్ మాధవో బలః ప్రహస్య కించిన్నోవాచ ప్రభావజ్ఞోనుజస్య సహ తేన్వేషమానదయితం కృష్ణం సూచితయా పదై భగవల్లక్షణైర్జగ్ముః పదవ్యాయమునా తటం ते तत्राब्जयवाना शासनी ध्वजोपपन्नानि पदानि विस्मते मार्गे गवामन्यपदान्तरान्तरे निरीक्षमाणा सत्वरा अंतर्हृदे भुजगभोगपरितमारा कृष्णं निरीहमुपलभ्य जलाशयार्थे गोपान् च मूढदिशनान् परितपसूंश्च सक्रन्दत परमकस्मर पुरार्थ गोप्यानुरक्तं नसो भगवत्यनन्ते तत्सौहृदस्मितविलोकगिरस्मरन्त्य ता ग्रस्ते हिना प्रियतमे वृषदुःखतप्ता शून्यं प्रियव्रतिहृतं ददृशु स्त्रीलोकम्. జీ లక్ష్మీ మాతాజీ మీరు 16 ట్రాన్స్లేషన్ భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి, రెండో పారాగ్రాఫ్ శ్రీదేవి మాతాజీ, 17 సుబ్రత్నం మాతాజీ, 18 సుబ్బరామయ్య ప్రభు చదవండి, 19 శశికళ మాతాజీ చదవండి, 20 శివలీల మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సమస్త దివ్యజ్ఞానపతి బలరాముడు తన సోదరుని అసాధారణ శక్తిని ఎరిగినవాడైనందున బృందావన వాసులు ఆ రీతి దుఃఖితులగుటను గాంచినంతటా నవ్వి ఏమీనూ పలుకలేదు. భాష్యము. శ్రీ బలరాముడు శ్రీకృష్ణుని ప్రధానాంశ.
ఆ విధముగా అతడు ఆ దేవదేవునికి అభిన్నుడు. నిజముగా వారు భిన్న రూపముల్లో ప్రకటమై ఉన్నట్టి ఒకే పరతత్వం. కృష్ణుడు ఎన్నడను నా శేషనాగు రూపముతో క్రీడింపలేదు. కానీ ఇప్పుడు ఈ సాధారణమైన లౌకిక కాళీయనాగుతో క్రీడించుచున్నాడు అని తలచిన కారణమున బలరాముడు నవ్వుచుండెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ మాతాజీ. కాళీయనాగు హరే కృష్ణ మాతాజీ. ఎవరికి ఇచ్చారు? కాళీయనాగు చుట్టలలో శ్రీకృష్ణుడు తాత్కాలికముగా బందీ అయినప్పుడు అతని ప్రియభక్తులు తీవ్రమగు వేదనకు గురి అయ్యిరి. కృష్ణ బలరాములు వారికెందులకు అట్టి వేదనను చేశారనడి ప్రశ్న ఉదయించవచ్చును. బృందావన వాసులందరూ ముక్తాత్ములే కనుక వారికెట్టి భౌతిక భావములు అనుభూతములు కాలేదని తప్పక గుర్తుంచుకొనవలెను. కృష్ణుడు ప్రమాదమునకు గురి అయినాడని గాంచినంతటా అతని ఎడ వారి ప్రేమ పరాకాష్ట చెందినదై వారు ప్రేమ పారవస్యములో మునిగిరి. ఈ పరిస్థితిని అంతటిని పూర్తిగా ఆధ్యాత్మిక దృష్టిలోనే గాంచవలెను, లేనిచో ఇది దృష్టిగోచరము కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. విశేషమైన భగవద్ లక్షణయుతమగు పాదచిహ్నములను సూచించు మార్గమును అనుసరించిన వారై వ్రజవాసులు తమ ప్రియతముడగు శ్రీకృష్ణుని అన్వేషించుచు యమునా తీరమును చేరిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గోపపతి శ్రీకృష్ణుని పాద చిహ్నములు పద్మ యవాంకుశ వజ్ర ధ్వజ గుర్తులను కలిగి ఉండెను. పరీక్షిన్ మహారాజా మార్గమున గోపాద చిహ్నముల నడుమ అతని పాద చిహ్నములను గాంచుచు బృందావన వాసులు త్వరగా వెడలిరి. భాష్యము. శ్రీల సనాతన గోస్వామి ఇట్లు వ్యాఖ్యానించింది. శ్రీకృష్ణుడు కొంత సమయము క్రిందట ఆ మార్గమున వెడలినప్పుడు గోపాలకాదుల చిహ్నములతో పరివృతమైన అతని పాద చిహ్నములు ఎందులకై చెరిగిపోలేదు. బృందావనమునందలి పశుపక్షాదుల పాద చిహ్నముల అవి ఎందులకు తుడిచివేయబడలేదు. నిశ్చతి అను పదము చే దీనికి సమాధానము ఒసగబడినది. వాస్తవమునకు శ్రీకృష్ణుడు సకల జీవ సంపత్తి కనుక బృందావన వాసులు అతని పాద చిహ్నములను మహాసంపత్తులుగా ధరణికి నిజమైన ఆభూషణములుగా పదిలపరుతురు. ఈ విధముగా కృష్ణుని పాద చిహ్నములపై బృందావనమందలి ఈ జీవి కూడా నడవదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యమునా తీరమునకు త్వరగా వెడలుచు పాదమునందు నల్లని సర్పపు చుట్టలలో నిశ్చేష్టుడై ఉన్నట్టి కృష్ణుని దూరం నుండియే వారు గాంచిరి. స్పృహను కోల్పోయి పడి ఉన్న గోపాలురను కృష్ణునికే అర్జుచు తీరమునందు నిలబడి ఉన్న గోవులను కూడా వారు గాంచిరి. దీనినంతయు గాంచినంతటా బృందావన వాసులు తీవ్రమగు వేదనతో మోహగ్రస్తులైరి. భాష్యం. కాళీయుడు బలవంతంగా శ్రీకృష్ణుని జలతటము నుండి లోనికి లాగివేసిన లేక శ్రీకృష్ణుడే స్వయముగా తటము నుండి భూమికి పన్నగ బంధనములో చిక్కుబడిన అని శోక భయాతురులైన బృందావన వాసులు తెలుసుకొంటకు యత్నించిరి. వారికి పరిస్థితి ఏమాత్రమూ అర్థం కాలేదు. కృష్ణుని మిత్రులు స్పృహ తప్పి మాట పలుకు లేకుండా పడి ఉండి గోగణము కృష్ణుని కొరకు ఆక్రందించుచుండెను. ఈ విధముగా పరిస్థితి అంతయు గంభీరంగా నుండి బృందావన వాసులకు భయ విస్మయములను కలిగించెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అనంతుడగు శ్రీకృష్ణుని యందే అనురక్త చిత్తలగు గోపికలు అతడిప్పుడు సర్పబంధనములో ఉండుటను గాంచినంతటా అతని ప్రేమను దరహాస వీక్షణమును వాక్కులను స్మరించుచు తీవ్రమగు దుఃఖముతో తపించిన వారై సమస్త విశ్వము శూన్యమైనట్లుగా చూడసాగిరి. హరే కృష్ణ. సో మనం చెప్పుకున్నాం 10 నుంచి 22 వరకు కూడా
ఏ విధంగా ఈ బ్రజవాసులు రెస్పాండ్ అయ్యారు ఎవరిని చూసి? ఈ కాళీయ చుట్టల్లో ఉన్న కృష్ణుని చూసి, ఆ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, దాని గురించే ప్రస్తావన అంతా వస్తుంది. సో ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క దుశ్శకునములన్నీ చూసి ఎవరేమీ చెప్పలేదు, ఇక్కడ ఏదో జరుగుతుంది రండి అని ఏం చెప్పలేదు. బట్ వాళ్ళందరూ కూడా ఓ కృష్ణుడికి ఏదైనా అయి ఉండవచ్చు, బినారామగతే, సో రాముడు లేకుండా వెళ్ళాడు కాబట్టి ఏదైనా జరిగి ఉందేమో, అపాయం అయిందేమో అని చెప్పి దుశ్శకులన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఇప్పుడు బలరాముడు కూడా వచ్చాడు. సో వాళ్ళందరూ పరిగెత్తి వస్తారు. సో బలరాముడు కూడా ముందు వచ్చేసి ఉన్నాడు. సో ఇప్పుడు బలరాముడికి అన్ని తెలుసు కదండి. సో ఆయనకి బల ప్రవస్య, ఆయన ఏం చేస్తున్నాడు, మాధవ, మొత్తం సమస్త జ్ఞానానికి పతి అయిన బలరాముడు. ఆయనకి తెలియదు ఏమన్నా ఉంటుందా? సో బలరాముడు కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదు కృష్ణుడికి బలరాముడికి అని చెప్పుకున్నాం. ఒకళ్ళు సేవ్య భగవాన్, ఇంకొకళ్ళు సేవక భగవాన్. సో ఎటువంటి తేడా లేదు. సో అప్పుడు అర్థమైంది, ఓ భగవంతుడు చాలా అద్భుతమైన శక్తి సంపన్నుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ లీలా శక్తి డామినేట్ చేస్తుంది ఐశ్వర్య శక్తి కంటే. అంటే లీల రసవత్తరంగా చేయటం కోసం ఇప్పుడు కృష్ణుడు కదలకుండా అలా ఖాళీ పట్టులో ఉన్నాడు. లేకపోతే ఒక లెఫ్ట్ హ్యాండ్ జాబ్ స్వామికి అది. అవునా? సో అంత కష్టపడి అలాగే ఉన్నాడు. అంతకు ముందే కదా అగాసురుని సంహరించాడు. అవునా? అగాసుడు ఎంత ఉన్నాడు, ఇంత పెద్ద ఆకారం ఉన్న అగాసురుని చిటుకులో సంహరించేశాడు. ఆయన చీల్చేశాడు అగాసురుడి యొక్క దేహాన్ని, తన దేహాన్ని పెంచేసుకుని. మరి ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు అన్నదానికి ఆచార్యులు ఏమని చెప్తారు, ఒకటే ఎప్పుడైతే ఆయన ఎక్కడ పడుకుంటాడు, అనంతుడి మీద పడుకుంటాడు. అవునా? ఇప్పుడు యశోదమాత రోజు ఏం చేస్తుంది, మంచి బెడ్ వేసి దాని మీద పడుకోబెడుతుంది. ఇప్పుడు ఏమైంది, చక్కగా అనంతుడి యొక్క దాంట్లోకి వచ్చింది. సో ఆయన ఆ తన్మయత్వంలో ఉన్నాడు అని కొంతమంది ఆచార్యులు చెప్తారు. కొంతమంది ఏం చెప్తున్నారు, సో మిగతా వాళ్ళందరినీ కూడా యొక్క లీల, అద్భుతమైన లీల జరగాలి కదా, ఇంత అద్భుతమైన లీల చూపించబోతున్నాడు స్వామి వీళ్ళందరికీ కూడా. మరి మరి వాళ్ళేమి ఇంత దుఃఖం ఎందుకండి వాళ్ళకి వస్తుంది అంటే, ఇప్పుడు స్వామి ఏం చేస్తాడు, విరహ భావంలో ప్రేమ ఏమవుతుంది, ఇంకా 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 పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా అప్పటి వరకు మనకున్న వస్తువు ఒకటి ఉందనుకోండి, అప్పటి వరకు ఒక ఇష్టం ఉంటుంది. అవునా? ఎప్పుడైతే అది వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మన దగ్గర కొన్ని బట్టలు నగలు ఏవో ఉన్నాయనుకోండి, ఇప్పటి వరకు అమ్మ మన్నే వాడుకోమవుతుంది, వేరే వాళ్ళకి ఇస్తుందని తెలిసి మనకి ఎంతో విరహం వచ్చేది. అది ఇప్పుడు మన జన్మలో వాడి కూడా ఉండకపోవచ్చు, బట్ ఎంతో విరహం వచ్చేస్తుంది, అమ్మో నాది కదండి. అలాగే కృష్ణుడు ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆ ఖాళీ దాంట్లో చూడగానే వాళ్ళకి ఏమైంది, ఆ విరహ భావంలో ప్రేమ ఇంకా ఇంకా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది అనమాట కదండి. సో ఇంకొకటి ఏమంటారు ఆచార్యులు, ఏమంటారు, ఎవరైనా భగవంతుడి గురించి వేడుస్తూ ఉంటే వాళ్ళ పాపములన్నీ పోతాయి. మరి ఇక్కడ బ్రజవాసులందరూ నిత్య శుద్ధులు, వాళ్ళకి ఎటువంటి పాపము లేదు. మరి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, ఈ విధంగా భగవంతుడి గురించి రోధిస్తూ భగవంతుడినే వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి విరహ భావంలో భగవంతుడి మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైంది, మనం చెప్పుకున్నాం సెకండరీ రసాస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ప్రైమరీ రసాస్ తో పాటు. సెకండరీ రసాస్ ఏంటి, భయానక, బీభత్స. సో ఇప్పుడు ఏమవుతుంది, భయం అందరికి భయం వేస్తుంది కదా, బీభత్సమైన దృశ్యం చూస్తున్నారు. ఏంటి, చూడండి, వేలాది పడగలు ఉన్న పాము, కాళీయుడు, ఇంత పెద్ద సర్పం ఏం చేస్తున్నాడు ఇప్పుడు, క్రోధమైన కళ్ళతో ఆ చిన్న బాలుని చుట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అలా చూస్తే ఎవరికైనా సరే కదండి. అటువంటి పరిస్థితి ఇప్పుడు బ్రజవాసులు ఫేస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బలరాముడు వచ్చాడు. సో బలరాముడికి తెలుసు తన యొక్క సోదరుడి యొక్క ఎంత అద్భుతమైన శక్తి గలవాడు, ప్రభావజ్ఞ, తన తమ్ముడు ఎంత శక్తిమంతుడో తెలుసు కాబట్టి ఆయన నవ్వాడు అని చెప్తున్నారు ఆచార్యులు. ఎందుకు నవ్వాడు బలరాముడు అంటే, ఇప్పుడు బలరాముడు కూడా టెన్షన్ లో ఉన్నాడంటే వాళ్ళకి అర్థమవుతుంది కృష్ణుడు నిజంగానే డేంజర్ లోనే ఉన్నాడని. అసలు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, ఆ విధంగా బలరాముడు చిన్నగా చిరుమందహాసం చేయటం కారణంగా వాళ్ళందరూ ఎవరైతే ప్రాణత్యాగం చేసేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఒక ఆశ ఉందంట. అంటే కాపాడబడతాడు కృష్ణుడు, లేకపోతే బలరాముడు ఈ విధంగా ఉండడు అనే వాళ్ళకి ఒక ఆశ్వాసన వచ్చి వాళ్ళు ప్రాణం త్యజించే ప్రయత్నాన్ని విడిచిపెట్టారు అని ఆచార్యులు చెప్తారు. ఇంకొక విషయం ఏమిటి, బలరాముడు అనుకుంటున్నాడంట, నేను ఇంత అనంతుణ్ణి, నాతోనే స్వామి ఎప్పుడు ఇలా ఆడుకోలేదు, ఇప్పుడు వెళ్ళి ఎవరితో, ఈ చిన్న పాము కాళీడితో ఆడుకుంటున్నాడా, ఓహోహోహో ఈయనతో ఆడుకోవాలనిపించింది అనమాట కృష్ణుడికి అని చెప్పి బలరాముడు నవ్వుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా చెప్తున్నారు కదండి. సో ఆ విధంగా బలరాముడికి తెలుసు, ఒకటి ఆయన ఎటువంటి విధంగా కూడా హాని కలగదు, కాళీయుడు ఏమీ చేయలేడు భగవంతుడికి అని తెలుసు. ఇంకొకటి ఏమిటి, అక్కడ ఐశ్వర్య శక్తి కంటే అక్కడ లీలా శక్తి నడుస్తుంది, అద్భుతమైన లీల జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయం ఎక్కడి వరకు వెళ్ళాలి, కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారు, ఈ విషయం ఎక్కడి వరకు వెళ్ళాలి, బర్సానా వరకు వెళ్ళాలి. సో వెంటనే లీల, వెంటనే కాళీని కంప్లీట్ చేస్తే బర్సానా నుంచి శ్రీమతి రాధారాణి, అలాగే వృషభాని మహారాజ్ కిత్త మీద అందరూ వస్తారా, వీళ్ళందరూ రారు కదా. అందుకనే
కొన్ని గడియలు, ఆల్మోస్ట్ కొన్ని గంటల పాటు కాళీయుడు ఆ యొక్క కాయిల్స్ మధ్యలోనే కృష్ణుడు ఉంటాడంట, చేతనం లేకుండా. ఎందుకని వీళ్ళంతా కూడా ఈ యొక్క లీలంతా కూడా జరుగుతూ ఉంటుంది, తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంకా వాళ్ళు ప్రాణం విడిచిపెట్టేసా ఆ సమయంలో స్వామి మళ్ళీ అమ్మమ్మ వీళ్ళు ఇంకా ప్రాణం విడిచిపెట్టేసినట్టే ఉన్నారని చెప్పి మళ్ళీ స్వామి లీల కంటిన్యూ చేస్తారు. సో 17 శ్లోకంలో ఏమని చెప్తున్నారు? సో ఈ విధంగా మరి ఎలా వచ్చారు వీళ్ళందరూ? కొంతమంది పక్కన పక్కన వనాల్లో వాళ్ళు వచ్చారు, కొంతమంది ఎలా వచ్చారు? భగవంతుడు నడుస్తున్నప్పుడు ఆయన పాద పద్మ చిహ్నాలు పడతాయి కదా, మనం చెప్పుకున్నాం గోపాష్టమి సెషన్ లో. భగవంతుడికి యశోదామాత పాదరక్షలు తయారు చేస్తానంటే ఆయన ఏమంటాడు? ఆవులన్నిటికీ కూడా పాదరక్షలు ఇస్తానంటే వేసుకుంటానమ్మా అంటే ఇది జరగని పని అయ్యా అని చెప్తుంది ఆవిడ. అవునా, అందుకని ఎప్పుడైతే ఈ విధంగా తన పాదరక్షలు ధరించకుండా వస్తున్నాడని చెప్పి ఆవులన్నీ వెళ్ళి ఏం చేస్తాయి, మొత్తంగా రాళ్ళన్నిటిని మట్టిగా పొడి పొడిగా టాల్కన్ పౌడర్ లా చేసేస్తాయి. అందుకనే రమణ మెత్తగా రైతులో చేస్తుంది. ఎంత మెత్తగా ఉంటుంది, రమణ రైతులో పౌడర్ ఎంత స్మూత్ గా ఉంటుంది. అవునా? సో అవును. ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా పడినప్పుడు ఏమవుతుంది, ఆ బ్రజంలో భగవంతుడికి పాదపద్మం ముద్రించుకుపోతాయి. ఎక్కడైతే స్వామి పాదం వేశారో అలా ముద్రించుకుని పోతాయి. సో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక గోపలు, గొప్ప బాలురు, గోపికలే కాదు, ఈవెన్ పశుపక్షాదులు, ఆవులు, ఆవు దూడలు, వృషభములు కూడా వాటిని టచ్ చేసేవి కాదనమాట. వాటి పక్క నుంచే వెళ్ళేవి. ఎందుకని అవి చూస్తే కృష్ణుడు గుర్తు వస్తాడు కదండి. సో ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో ఏదైనా కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి బయటికి వెళ్ళారనుకోండి, చిన్నపిల్లలు ఇప్పుడు బాగా అప్పటి వరకు ఇంట్లో అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఎల్కేజీకి పంపించింది అనుకోండి అమ్మ, వాడు వెళ్తాడు 2 గంటలే స్కూల్లో, కానీ ఈ 2 గంటల లోపల అమ్మ ఇంట్లో ఈ బెడ్ చూసినా, సోఫా చూసినా, ఆడ ఆడుకునే సైకిల్ చూసినా, ఈ వెంటనే పిల్లవాడు చేసినవన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. అవునా? అలాగే ఎప్పుడైతే ఆయన యొక్క భగవంతుని యొక్క పాద పద్మములు చూస్తే భగవంతుడు గుర్తుకొచ్చేసేవాడు బ్రజవాసులకి. ఆయన యొక్క అనేకమైన లీలల మీద మెడిటేషన్ చేస్తూ ఉండేవారు. భగవంతుడు మళ్ళీ వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి శక్తి అలా వస్తుంది, ఆ పాద పద్మములు చూస్తూ ఆయన లీలలు ధ్యానం చేయడంతో శక్తి వస్తుంది. మన యొక్క శరీరం నిలబడాలంటే పూటకి మన ఆహారం వేస్తూ దాన్ని మెయింటైన్ చేస్తాం. మరి బ్రజవాసులు ఏం చేస్తారు? కృష్ణ ధ్యానం, కృష్ణ పాదపద దర్శనం, కృష్ణ కథ, దీంతోనే వాళ్ళు మళ్ళీ కృష్ణుడు తిరిగి వచ్చేంత వరకు శక్తిగా బతికి నిలబడి ఉంటారన్నమాట. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు వస్తారు, చక్కగా నేత్ర దర్శనం, నేత్రోత్సవం అవుతుంది. మళ్ళీ ఆ వచ్చిన శక్తితో మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ కృష్ణుడు కనిపించేంత వరకు జీవిస్తారంట. ఇది వాళ్ళ యొక్క అద్భుతమైన ప్రేమ కృష్ణుడి పట్ల. అందుకని ఇక్కడ చెప్తున్నారు మార్గంలో అన్య పద. సో ఈ విధంగా ఆయనకు అద్భుతమైన చిహ్నములు ఉంటాయి. ఇక్కడ ఏమో చెప్తున్నారు, అసని, వ్రజము, అంకుశ, పద్మము, ధ్వజము, విభూషితం. ఆయనకి ఆయన పాద పద్మముల్లో మొత్తం 19 సింబల్స్ ఉంటాయి. 19 సింబల్స్ ఉంటాయి. రేపొద్దున మనం ఆ 19 సింబల్స్ దేనికి రిప్రజెంట్ చేస్తాయో అది మనం డిఫరెంట్ గా చెప్తాను. సో ఎందుకంటే మనం భగవంతుని యొక్క పాద పద్మ చిహ్నముల మీద కూడా మనం మెడిటేట్ చేయాలి. ఒక్కొక్క చిహ్నానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. రేపు మనం భగవద్గీత సెషన్ అయిపోయిన తర్వాత ఒక పావు గంట అంతా మనం స్పెసిఫిక్ గా భగవంతుని యొక్క పాద పద్మముల్లో ఉన్న చిహ్నముల గురించి వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ మనం కాళీయ లీల కంటిన్యూ చేసేద్దాం. సో ఇక్కడ ఏదైతే భగవంతుని యొక్క పాద పద్మముల దగ్గర అనేకమైన మంగళ చిహ్నములు వాళ్ళు చూస్తారు. ఆయన రైట్ లెగ్ లో కొన్ని మంగళ చిహ్నములు ఉంటాయి, ఎడమ కాలి పాదంలో కొన్ని మంగళ చిహ్నములు ఉంటాయి. అవి చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు, మధ్య మధ్యలో ఈ ఆవులు వెళ్తూ ఉంటాయి కదా, వాటి పక్కన అటు సైడ్ ఇటు సైడ్ ఆవులు వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా అటు సైడ్ గానే ఎక్కడైతే వెళ్ళారో అక్కడ వరకు కూడా ఫైనల్ గా ఈ యొక్క కాళీయుడు ఉన్న హృదయం, ఆ యొక్క మడుగు దగ్గరికి వాళ్ళు చేరుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు చేరుకున్నారో వాళ్ళు ఏం చూసారు, ఆ సర్పము చుట్టల్లో ఎవరిని చూసారు? ఎటువంటి స్పృహ, మూఢ దిశనాన్, ఎటువంటి స్పృహ లేకుండా పడి ఉన్న ఆ కృష్ణుణ్ణి చూశారు. ఎటువంటి నిరీహం, ఎటువంటి చలనం లేదు కృష్ణుల్లో. చాలా భయపడిపోయారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ఏం జరిగింది అసలు? ఇప్పుడు కృష్ణుడు బయట ఆడుకుంటుంటే కాళీయుడు వచ్చి మడుగులోకి లాక్కెళ్ళిపోయాడా, లేకపోతే ఎవరైనా తోసేసారా కృష్ణుడిని? ఆడుకుంటూ బై మిస్టేక్ పడిపోయాడా, లేకపోతే కావాలనే పడిపోయాడా? అసలు ఏమీ తెలీదు. వాళ్ళు చూస్తుంది ఏంటో అక్కడికి వెళ్ళి పడ్డాడు. ఇప్పుడు ఎవరిని అడుగుదామంటే గొప్ప బాలు ఆల్రెడీ చెట్లు నరికితే ఎలా పడిపోతే అలా పడి ఉన్నారు. ఆ గోవులు, వృషభములు, దూడలు అన్ని నిచ్చేష్టగలా ఏడుస్తూ ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఎవరైనా లెగిస్తే కదా అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియకుండా అక్కడ ఎలా ఉంది, గంభీరంగా. ఇదంతా కూడా ఏంటి, భయానక.
ఆ రస అనేది ఆ విధంగా అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. ఏమవుతుంది కృష్ణుడికి? చూడండి వీళ్ళందరికీ ఎంతగా ఉంది వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. ఆ గోపికలు ఎవరు? తల్లి వయసులో ఉన్న వాళ్ళు, అలాగే ఇతన్ని ప్రేమికుడి కింద చూసేవాళ్ళు, చిన్న గోపికలు, పెద్ద గోపికలు, వీళ్ళందరూ కూడా అనురక్త మనస భగవతి, భగవంతుడు అనంతుడు పట్ల ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నారు కదండి. సో ఎప్పుడైతే ఆ విధంగా ఆయన్ని చూశారో వాళ్ళు ఏమైపోయారంట, దుఃఖ తప్త, దుఃఖంతో తపించిపోయారు వాళ్ళందరూ, వాళ్ళ ప్రియతమైన కృష్ణుని ఆ విధంగా చూస్తూ ఉండటం కారణంగా. సో ఏం చేశారు ఆయన? అంతటా అతని ప్రేమను, దరహాస వీక్షములను, వాక్కులను స్మరించుచు తీవ్రమైన దుఃఖముతో తప్పించిన వారి సమస్త విశ్వము శూన్యమైనట్టుగా చూడసాగిరి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ ఆయన్ని చూడంగానే ఆయన వాళ్ళతో చేసిన సంభాషణ, కృష్ణుడు ఈ విధంగా నవ్వాడు, ఆ విధంగా ఉన్నాడు, మనతో ఈ విధంగా నడుచుకున్నాడు, ఆయన ఈ విధంగా మాట్లాడాడు, అవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళు చాలా దుఃఖానికి గురవుతున్నారు. ఇప్పుడు చూడండి ఒక విషయం, ఇప్పుడు మన పిల్లల మీద మనకి ప్రేమ ఉంటాం, కరెక్ట్ రీజన్ అది, అవునా? ఇప్పుడు మన చెల్లెళ్ళ పిల్లలు గాని, అక్కల పిల్లలు గాని, అన్నయ్యల పిల్లలు గాని, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. మన చుట్టుపక్కల వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ మన పిల్లలంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు గోపికలు వాళ్ళ పిల్లలు కూడా అక్కడ పడి ఉన్నారు. వాళ్ళ కోసం ఏడుస్తున్నారండి ఎవరైనా? లేదు వాళ్ళు ఎవరి కోసం ఏడుస్తున్నారా? అయ్యో నా కొడుకు పడిపోయాడు అని ఏడుస్తున్నారా? లేదు 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 లేదు. ఇప్పుడు మనం కూడా ఖాళీ కథ వింటున్నాం. మనకేమన్నా ఏడుపు వస్తుందా? రావట్లేదు. ఏడుపే రావట్లేదు. ఏడుపు రావట్లేదు అని ఏడుద్దామన్నా ఏడుపు రావట్లేదు. ఎందుకని? మనకి అంత పాషాణ హృదయం మంది. మన భగవంతునితో రిలేట్ చేసుకోలేకపోతున్నాం మనం. అవును భగవంతుడే మా తండ్రే, మేము భగవంతుని ప్రేమిస్తామండి అంటున్నాం. కానీ మన ప్రేమకు ఒక సీమ అనేది ఉన్నది. కానీ బృందావన వాసుల యొక్క ప్రేమకి హద్దు అనేది ఉండదు. ఇది అద్భుతమైన విషయం. అందుకని వాళ్ళ కృష్ణుడి గురించి ఆ విధంగా ఉన్నాడని తెలిసినా, అసలు కృష్ణుడికి ఏదైనా అపాయం వస్తుందని తెలిస్తేనే అన్ని ఎక్కడెక్కడ విడిచిపెట్టి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు చూడండి పేపర్లో ప్రతిరోజు కూడా చాలా మంది విషయము మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా యాక్సిడెంట్ అయింది, ఇలా చనిపోయారనో, ఇలాగా అయిందనో. సో వాళ్ళందరినీ చూసినప్పుడు మనకి ఏడుపు వస్తుందా? రాదు మాతాజీ. ఓ 10 మంది చనిపోయారంట, ఓ టెర్రరిస్టులు అక్కడ కాల్ చేశారంట, 30 మంది చనిపోయారంట, బాధ కలుగుతుంది. కానీ పడి కింద పడి దొల్లి ఏడుస్తామా? లేదు, అలా వేయడం. ప్రాణం పోయినంత ఏడం. కానీ ఇప్పుడు ఎవరైనా మన బాంధవ్యులు ఎవరో చిన్న స్క్రాచ్ అయింది, ఇలాగ బండి రాసుకెళ్ళింది, స్క్రాచ్ అయింది, లేకపోతే చిన్న న్యూస్ ఏదో మన వాళ్ళ గురించి పేపర్ లో ఏదో ఒక మూల వేశారు, లేకపోతే మన తాతగారు, అమ్మమ్మ గారు ఆల్రెడీ ఎప్పుడో దేహం విడిచిపెట్టేశారు, వాళ్ళ స్మృతి జ్ఞాపకంతో ఏదో ఒక మూల వేశారు. అది చూస్తే మనకి ఏడుపు వస్తుందా? వస్తుంది మాతాజీ. వస్తుంది. ఎందుకని? ఎందుకంటే మన మన వాళ్ళు అటాచ్మెంట్ ఉంది, వాళ్ళకి మనకి ఒక సంబంధంతో చూస్తున్నాం. ఇక్కడ వృందావన వాసుల పరిస్థితి అదే. మనం కృష్ణుడిని ప్రేమిస్తాం అంటున్నాం కానీ కృష్ణుడు నావాడు, నేను కృష్ణుడు వాడినన్న భావం ఇంకా పూర్తిగా రాలా మనకి. అలా వస్తే ఈ కాళిక చదువుతున్నప్పుడు కూడా మన కళలో అసలు వస్తాయి, ఎటువంటి సందేహం లేదు అందులో, కదండి. కానీ మనకి రావట్లేదు అంటే పూర్తిగా మనం అంత శరణాగతి అవ్వలేదు. అంటే ఇప్పుడు బృందావన వాసులకి ఎందుకంటే బృందావన వాసులు అంటే కృష్ణుడికి అంత ఇష్టం అని చాలా మంది అడుగుతారు. మమ్మల్ని ఎందుకంటే అంత ఇష్టపడ్డంటే బృందావన వాసులు ఆయన అంతగా ఇష్టపడ్డారు. బృందావన వాసుల యొక్క ఒకే ఒక బిజినెస్ కృష్ణుడిని సంతోష పెట్టడం, కృష్ణుని ఆనందంగా చూడటమే. మిగతావన్నీ సైడ్ బిజినెస్. వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం, ఇల్లు చక్కదిద్దుకోవటం కదండి, మిగతా వ్యవహారం చేయటం అన్ని కూడా వాళ్ళకి సైడ్ బిజినెస్. ఈ కృష్ణుని సంతృప్తి పరిచిన తర్వాత టైం ఉంటే మిగతావి చేస్తారు. మన విషయంలో ఫస్ట్ బిజినెస్ ఏంటి, సైడ్ బిజినెస్ ఏంటి? మన విషయంలో మెయిన్ బిజినెస్ మనం, మన పిల్లలు, మన సంసారం. సైడ్ బిజినెస్ భక్తి. భక్తి చేస్తాం, అది సైడ్ అండి. కొంచెం ఇది అవనివ్వండి, ఇది అయిపోయిన తర్వాత అది మనకి మెయిన్ బిజినెస్ కృష్ణ అనుకోవట్లేదు ఇంకా. అది తేడా బృందావన వాసులకి మనకి. అందుకనే వాళ్ళకి ఏడుపు వస్తుంది, మనకి ఏడుపు రావట్లేదు. వాళ్ళకి ఏమవుతుంది, మొత్తం శూన్యం అయిపోయింది. శూన్యాయితం జగత్ సర్వం అని చెప్తారు కదా చైతన్య మహాప్రభు. ఒక్కొక్క క్షణం యొక్క విరహంలో ఎన్నో యుగాల్లాగా ఉందయా, మొత్తం శూన్యంలాగా కనిపిస్తుంది మనకి. మనకి మన ఫోన్ కనుక స్విచ్ ఆఫ్ అయిపోతే అప్పుడు మొత్తం శూన్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇదివరకు రోజుల్లో పిల్లలు ఒక క్షణం కనిపించకపోతే మొత్తం శూన్యం అవుతుందంటే కూడా అంగీకారంగా ఉండేది. ఇప్పుడు పిల్లల కంటే ఎక్కువ ప్రేమ
మన అత్యంత ప్రియమైన ఫోన్ మీదకి వచ్చేస్తుంది. అవునా? మొన్న ఎవరు క్లాస్ లో ప్రభుజీ చెప్తున్నారు, నిర్జల చేయటం కూడా ఈజీ. ఒక రోజు ఫోన్ ని పరిత్యాగం చేయటం చాలా కష్టం. ఒక రోజు వాట్సాప్ చూడకుండా, ఒక రోజు ఇటువంటిది వేరేది ఫోన్ ని భగవత్ కథకి తప్ప వేరే దేనికి ఉపయోగించకుండా ఉపవాసం చేసి చూడండి. ఆ రోజు చెప్పండి, నిజంగా మేము ఉపవాసం చేసామని అంటే ఎంతమంది ఎత్తుతారో చెయ్యంటే చాలా కష్టమే. నిర్జలైనా చేసేస్తామండి 10 రోజులు కావాలంటే కంటిన్యూస్. బట్ ఫోన్ అమ్మో ప్రియం. మా బహి ప్రాణం. ఏమంటారు లక్ష్మణుడు ఏమంటారు, అన్నగారు ఓ రామ నువ్వు నా బహి ప్రాణానివి, నన్ను విడిచిపెట్టి అలా అరణ్యానికి వెళ్తావు. మనం కూడా మన ఫోన్ మన బహి ప్రాణం అయిపోయింది. అంత అటాచ్. లేచిన వెంటనే దాని ముందు చూడాలి, పడుకునే ముందు దానికి బాయ్ చెప్పుగానే పడుకోవచ్చు. సో ఈ విధంగా మన అటాచ్మెంట్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. కృష్ణుడు ఎంతో సైడ్ బిజినెస్ అయిపోతున్నాడు కదండి. కానీ బృందావన వాసులు అంటే ఏదైనా వాడుకోరా, వస్తువులన్నీ వాడుకుంటారు, బట్ కృష్ణుడి సేవలోనే వాడుకుంటారు. మనం వాడతాం కృష్ణుడి సేవలో, కానీ అది సైడ్ బిజినెస్ కింద వాడతాం. కానీ బృందావన వాసులకి అదే మెయిన్ బిజినెస్. అందుకని బృందావన వాసులకి ఎంత విరహం వచ్చేసిందంటే వాళ్ళ పిల్లలు అక్కడ పడి ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం, ఎవరో లేగరా బాబు ఎందుకు ఇలా పడుకున్నావు, బతుకున్నావా లేదా మనం మన పిల్లల్ని చెక్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, కృష్ణుడు ఇప్పుడు ఎలా కాపాడాలి, వాళ్ళ పిల్లలు పడి ఉన్నారు, వాళ్ళ పిల్లలు లెగాలనుకోవట్లే. లెగిస్తే కృష్ణుడికి ఏమైందో తెలుసుకుందాం అనుకుంటున్నారే కానీ వాళ్ళ పిల్లలు లెగాలి, అయ్యో మా పిల్లలు కోల్పోయామో ఏంటన్న బాధ కాదు, కృష్ణుడికి ఏమైంది. అందుకనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, అటువంటి ప్రేమ మనం కూడా చేస్తే ఆ బృందావన వాసులకి స్వామి ఏ విధంగా వాళ్ళ వెనకాల తిరిగాడో అదే విధంగా మన వెనకాల తిరుగుతారు. భక్తి వినోద్ ఠాకూర్ గారు ఏమంటారు, కృష్ణుడు నావాడు, నేను కృష్ణుడిని వాడిని. మిగతా వాళ్ళందరూ కృష్ణుడు సంబంధమైన వాళ్ళు కాబట్టి నాకు వాళ్ళతో సంబంధం ఉంది. సో ఇది చాలా అద్భుతమైన విషయం. మనం కూడా ఏమంటామో, సుహృద్. కృష్ణుడు ఏమన్నాడు, నేను పరమ శ్రేయోభి లాషిని, నేను స్నేహితుడిని. మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం, అవునా కదా? మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా కృష్ణుడు స్నేహితుడు అని? చేస్తాం. అంటే మనకి చాలా మంది ఫస్ట్ భక్తులు ఎలా ఉంటుంది పరిస్థితి, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కృష్ణుడు కూడా ఒక ఫ్రెండ్. కొంచెం భక్తి ముందుకెళ్ళినప్పుడు ఏమర్థం అవుతుంది, అందరూ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ కృష్ణుడు బెస్ట్ ఫ్రెండ్. మూడో స్టేజ్ ఏంటి, ఉన్నది ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ కృష్ణుడు, ఇంకెవరు ఫ్రెండ్స్ కూడా లేరు. ఇది బృందావన వాసుల చైతన్యం. మూడో స్టేజ్. మనం ఎక్కడున్నా, ఒకటా రెండా? 2లో ఉన్నాం అనుకుంటున్నాను మాతాజీ. సో మనం ఒక్కోసారి 1 లో ఉంటాం, ఒక్కోసారి 2 లో. 1, 2 మధ్యలో కొట్టుకుంటూ ఉంటాం. మూడో దానికి రావడానికి చాలా కష్టం. ఇంకా దానికోసం సాధన చేస్తున్నాం. బృందావన వాసుల ఆప్షన్ ఏంటి, మాకున్న ఒకే ఒక్క స్నేహితుడు, ఒకే ఒక ప్రాణం నిలబెట్టుకోవడానికి మాకు ఏదైతే అవసరం, కృష్ణ దర్శనం. కృష్ణుడి కోసమే బతికి ఉంటున్నాం. మనకి ఎప్పుడైతే యశోదామాత అక్రూరుడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత యశోదామాత అంటుంది నంద మహారాజుని, ఏమయ్యా నువ్వేం తండ్రివి, దశరథుడు ప్రాణం విడిచిపెట్టేశాడు, నువ్వేమో ఇంకా అలా తిరుగుతున్నావు, ఏం తండ్రి అంటే నంద మహారాజు ఏమంటారు, ప్రాణం విడిచిపెట్టడం చాలా ఈజీ యశోద, కానీ ఎప్పుడైతే కృష్ణుడు మళ్ళీ మా నాన్న కోసం తిరిగి వచ్చి నందమహారాజు ఎక్కడున్నాడని తిరిగి వచ్చినప్పటికీ నేను లేననుకో, నా కృష్ణుడు ఎంత బాధపడతాడు, అందుకని ప్రతి క్షణం చనిపోతూ బతుకుతున్నాను తెలుసా. సో ఇది బృందావన వాసుల యొక్క మూడు. వాళ్ళు బతికేదే కృష్ణుడి కోసం, ఏం చేసినా కృష్ణుడి కోసమే. అటువంటిది వాళ్ళ యొక్క బహి ప్రాణం కృష్ణుడు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు, ఆ విధంగా ఉంది. అది కూడా చిన్న బాలుడు ఎంత అందంగా సుకుమారంగా ఉన్నాడో, ఆ కాళీయుడేమో ఇంత ఘోరమైన సర్పం, క్రోధంగా ఉన్నాడు, పొసులు కొడుతున్నాడు, విషం వస్తోంది, మరిగిపోతున్నాయి నీళ్ళన్ని విషాగ్నితో. అటువంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు గోపికలందరూ, అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చారో బృందావన వాసులందరూ, ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఆ విధంగా చూస్తున్నారు. వాళ్ళందరికీ ఏమైపోయింది, ముల్లోకం త్రిలోకం సమస్తం అంతా కూడా ఎలా అయిపోయింది, శూన్యం అయిపోయింది. వాళ్ళ ప్రియమైన వాడిని కోల్పోయినట్టుగా వాళ్ళ పరిస్థితి తయారైంది. సో ఇప్పుడు ఆ పెద్ద గోపికల పరిస్థితి ఏంటి, యశోదామాత పరిస్థితి ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తా కృష్ణ మాతరమపత్యమను ప్రవిష్టాం తుల్యవ్యత సమను హృహ్య శుచ స్రవంత్య తాస్తా వ్రజ ప్రియ కథా కథయంచ ఆసన్.
కృష్ణాననేర్పితదృశోమృతక ప్రతీక కృష్ణ ప్రాణానిర్విశతో నందాదీన్ వీక్షం తం ప్రదం ప్రత్యషేదత్స భగవాన్ రామకృష్ణానుభావవేత్ ఇత్సం స్వగోకులమనన్యగతిం నిరీక్ష్య సస్త్రీ కుమారమతి దుఃఖితమాత్మహేతు ఆజ్ఞాయమర్ప్య పదవీమనువర్తమానః స్థిత్వా ముహూర్తముదతిష్ట దురంగబంధ తత్ప్రత్యమానవపుషా వ్యత్వితాత్మభోగ శక్త్వోన్నమయ్య కుపిత స్వఫనాన్ భుజంగ తస్సౌ శ్వసనరంధ్ర విశాంబరీష స్తబ్దే క్షణోల్ముఖముఖో హరిమీక్షమాన తం జిహ్వయా ద్విసఖయా పరిలేలిహానం ద్వే స్వనిహతి కరాల విషాగ్నిదృష్టిం క్రీడన్నముం పరిససార యథా ఖగేంద్రో బభ్రామసోప్యవసరం ప్రసమీక్షమాన ఏవం పరిభ్రమహతౌ చ సమున్నతాంస మానం యతత్పృతు శిరా స్వధిరూఢ ఆద్య తన్మూర్ధరత్ననికర స్పర్శాతి తామ్ర పాదాంబుజోలకలాది గురుర్ననంత శివలీల మాతాజీ మీరు చదివారు కదా, మీరు చదివారండి? చదివాను మాతాజీ. ఓకే. సునీత మాతాజీ మీరు 21 చదవండి. 22 లక్ష్మీదేవి మాతాజీ, 23 వాసవి మాతాజీ, 24 రాజేశ్వరి మాతాజీ, 25 లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, 26 శాంతకుమారి మాతాజీ. శాంతకుమారి మాతాజీ 26లో మొదటి పారాగ్రాఫ్ వరకు చదవండి. 2వ పారాగ్రాఫ్ మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. వృద్ధ గోపికలు కృష్ణ జననితో సమానముగా దుఃఖమును అనుభవించుచు దుఃఖాశ్రుదారులను కార్చుచున్నప్పటికీ పుత్రుని యందే సంపూర్ణముగా చిత్తము లగ్నమై ఉన్నట్టు యశోదను వారు బలవంతముగా పట్టుకొనవలసి వచ్చెను. కృష్ణుని ముఖము పైననే తమ చూపులను నిలిపి ఇది మృత శరీరముల వలె నిలిచిన వారై వారు ఒకరి తర్వాత ఒకరు రజప్రియుని యొక్క లీలలను వర్ణింపసాగిరి. హరే కృష్ణ మాత. లక్ష్మీదేవి మాత. 22 హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. అంతటా కృష్ణగత ప్రాణులకు నందాది గోపులు సర్పహృదంలో ప్రవేశించుటకు ఉద్యుక్తులగుటను బలరాముడు గాంచెను. దేవదేవుడగు అతడు శ్రీకృష్ణుని నిజ ప్రభావం నెరిగినందున వారిని వారించెను. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారు. బలరాముడు గోపులలో కొందరితో మాట్లాడి కొందరిని బలవంతముగా పట్టుకొని ఇంకొందరిని తన శక్తిపూర్ణముకు దరహాస వీక్షణం చే చూచి వారించినని శ్రీల సనాతన గోస్వామి వివరించిరి. పరిస్థితిని గాంచి ఖిన్నులై వారందరూ సర్పపు మడుగులోనికి ప్రవేశించి కృష్ణుని కొరకు తమ ప్రాణములను అర్పించుటకు సిద్ధపడి ఉండిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సాధారణ మర్త్యుని స్థితిని అనుకరించుచు శ్రీకృష్ణుడు కొంత తడవు సర్ప చుట్టలలో నిలిచిపోయెను. కానీ తననే ఏకైక ఆశ్రయమగును జీవిత లక్ష్యమగును భావించినట్టి స్త్రీలు, పిల్లలు, ఇతర గోకుల వాసులు తన ఎడ ప్రేమ కారణంలో తీవ్రమగు దుఃఖమును అనుభవించుట నెరిగి అతడు వెంటనే కాళీయ సర్ప బంధము నుండి బయలువెడవలను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
శ్రీకృష్ణుని దేహము వృద్ధి పొందుటచే తన దేహమును పీడింపబడగా కాళీయుడు అతనిని విడిచిపెట్టెను. పిదప ఆ సర్పము మికిలి క్రోధముతో బుసలు కొట్టుచు పడగలెత్తి నిలబడెను. నాసికాలు విష పాత్రముల వలె, నేత్రములు అగ్నిగోళముల వలె గోచరించగా ఆ కాళేయనాగు శ్రీకృష్ణుని చూసెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాత ధన్వత్రం. రెండుగా చీలిన తన నాలుకతోనూ పెదవులను పదే పదే నాకుచు కాళీయుడు దారుణమగు నిశనాల దృష్టి చేయి కృష్ణుని చూడగానే కాని సర్పముతో గరుడు క్రీడించడి చందనమును శ్రీకృష్ణుడు క్రీడగా కాళీ నాగు చుట్టూ తిరుగుసాగాను. అప్పుడు ఆ దేవదేవుని కాటు వేసడి అవకాశము కొరకు నిరీక్షించుటకు కాళీయుడు కూడా చుట్టూ తిరిగాను. భాష్యము. శ్రీకృష్ణుడు కాళీయుని చుట్టూ ఎంతగా నేర్పుగా తిరిగిననగా ఆ సర్పమును కాటు వేసడి అవకాశమే దొరకలేదు. ఆ విధముగా దేవదేవుని దివ్యమగు చురుకుతనము చే సర్పము విరాజితమయ్యను. హరే కృష్ణ మాతాజీ. ఆ రీతి ఏకదాటిగా చెబుతూ కాళీని బలమును క్షీణింపజేసిన వాడై సమస్తమునకు ఆది అయిన శ్రీకృష్ణుడు ఆ సర్పముల కిందకు వంచి దాని విశాలముకు పణములపై నెక్కెను. ఆ విధముగా సకల కళను ఆదిగురువగు ఆదిదేవుడు సర్ప ఫణములతో నున్న బహుమనులు స్పర్శచే తన పాదపద్మములు అరుణవర్ణ రంజితములు కాగా నృత్యము సేదడు. భాష్యం. శిరసా కృష్ణ జగ్రాహ స్వహస్తే నావానమ్య. శ్రీకృష్ణుడు కాళీని శిరమును తన చేతితో పట్టుకొని బలవంతంగా క్రిందికి వచ్చాడు అని శ్రీ హరివంశము నందు చెప్పబడినది. ఈ ప్రపంచంలో పరతత్వపు పరమపురుషుడగు శ్రీకృష్ణుని ఎదుట మోకదెల్లుటకు విముఖులై ఉందరు. భౌతిక బుద్ధి అనేడి కలుషిత స్థితిలో బద్ధజీవులు తమ తుచ్చమగు పదవి పట్ల గర్వితులై భగవంతుని ముందు శరమును ఉంచుటకు ఇష్టపడకుండు. అయినను శ్రీకృష్ణుడు కాళీని తలలను బలవంతంగా క్రిందకు వంచి ఆ సర్పము పరాజితము చేసినట్టు తిరుగులేని కాల రూపమన భగశక్తి బద్ధజీవులందరినీ వధించి వారి గర్విత శిఖరములను బలవంతంగా ఉంచు. కనుక మనము భౌతిక జీవనమనందరి కృత్రిమ పరిస్థితిని ఇడిచి భగవత్ చరణారవిందము ఉత్సాహముతో మోకరిల్లుచు భగవద్దాసులను కావలను. హరే కృష్ణ మాతాజీ. కాళీయుని శరము పైన గల బహు కఠిన మనుల స్పర్శచే శ్రీకృష్ణుని పాదపద్మములు తామ్రము వలె ఎర్రబడినవి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించి అట్టి అర్ధరంగిత మగు పాదములతో శ్రీకృష్ణుడు అంతటా అస్థిరమగు సర్పపణి తలముపై తన నృత్య కళను ప్రదర్శింపదొడిగెను. ఇట్టి అసాధారణ మగు నృత్య కళా ప్రదర్శనము ఇప్పుడే అతని ప్రేమలో పడనున్న బృందావన గోపికలు ఆనందము కొరకు ఉద్దేశించబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఇంకా ఇలా ముందుకెళ్తుంది. సో ఏం జరిగింది? ఎప్పుడైతే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పారు 21వ శ్లోకంలో, ఎవరైతే తల్లి సమానంగా మాతృభావంలో కృష్ణుని ప్రేమించే గోపికలు వాళ్ళ విరహం ఏమి, వాళ్ళ దుఃఖం ఏమి తక్కువ కాదంట. యశోదామాత దుఃఖంతో సమానమైన దుఃఖం. ఇది అద్భుతమైన విషయం. అవునా? మనందరికి చాలా సందేహం వస్తుంది. అదేంటండి బ్రహ్మ విమోహన లీలలో వాళ్ళు అడిగారేమో మాతృవాత్సల్యం, ఎందుకు వాళ్ళందరికీ కూడా 1 సంవత్సర కాలం పుత్రుడి కింద ఉన్నాడంటే దీనికోసమే. ఇందాక మనం చెప్పుకున్నాం, మన సొంత పిల్లలకి ఏదైనా అయితే తల్లికి దుఃఖం రావటం సహజం. కానీ యశోదామాత పుత్రుడు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పుత్రుడికి అయిన దానికంటే ఎక్కువగా యశోదామాత ఎంత దుఃఖిస్తుందో వాళ్ళు అంతే దుఃఖిస్తున్నారు. తుల్య వ్రత సమానమైన దుఃఖాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. అందుకని వాళ్ళకి కూడా ఆ క్వాలిఫికేషన్, అంత ప్రేమ కృష్ణుడి పట్ల ఉంది కాబట్టి స్వామి వాళ్ళ కోరికని మన్నించి వాళ్ళందరికి దగ్గర కూడా మాతృప్రేమను తీసుకోవడం జరిగింది. ఊరికే జరగలేదు కదండి. సో మనం అనుకోవచ్చు ఎందుకు ఇలా జరిగింది, చాలా సందేహాలు వస్తాయి. వ్రజవాసులతో స్వామి ఇలా ఉంటాడండి, ఇంత క్లోజ్ గా ఎలా ఉంటాడు? ఎందుకనే వాళ్ళు అన్ని సీమలు దాటి ఆయన్ని ప్రేమిస్తారు. ఒక ఏమంటారు, ఇది పరిధి, ఇది దాటి వాళ్ళు ప్రేమించలేరు అనడానికి లేదు. అందుకని స్వామి ఏమంటారు, వ్రజవాసుల ప్రేమకి నేను ఎప్పుడు కూడా రుణపడిపోతున్నాను. వాళ్ళకి ఏది ఇవ్వాలి నాకు నేను ఇచ్చుకున్నా ఇంకా రుణపడే ఉంటున్నా. అంత విధంగా వాళ్ళు అన్కండిషనల్.
ఎటువంటి రీజను లేకుండా ప్రేమిస్తారు నన్ను. ఇది అద్భుతమైన విషయం. అందుకదండి. సో వీళ్ళు యశోదామాత సమానంగా వీళ్ళు కూడా దుఃఖిస్తున్నారు. ఇప్పుడు యశోదామాత ఈ పుత్రుని కోల్పోతున్న విషయంలో ఆవిడ ప్రాణం విడిచిపెట్టేస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా మృత శరీరంలాగే ఉన్నారు. కానీ కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నారు. కానీ వాళ్ళ నోటితో ఏం చేస్తున్నారు? కృష్ణ కథ కదండి. సో మీకు గుర్తుండి ఉంటే వాళ్ళకి సంతోషంలో ఉన్న కృష్ణ కథే, బాధలో ఉన్న కృష్ణ కథే. గోపికలు కూడా ఎప్పుడైతే ఆ రాసలీల మధ్యలో కృష్ణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు కూడా కృష్ణుడు ఏ విధంగా లీలలు చేశాడో అవి గుర్తు చేసుకుంటారు. ఎందుకని? ఇటువంటి సిచ్యుయేషన్ లో ఉన్న బెస్ట్ మెడిసిన్ ఏంటి? కృష్ణ కథ. అదే ఒక జీవాత్మని ప్రాణాన్ని నిలబెట్టేది కృష్ణ కథ కదండి. ఆత్మ యొక్క ఉద్ధరణకి, ఆత్మ యొక్క దుఃఖాన్ని నశింపచేసేది కృష్ణ కథ. మనం పదే పదే చూస్తూ ఉంటాం. వృందావన వాసులకి ఒక్కటే ఎప్పుడు కూడా కృష్ణ దర్శనం, కృష్ణ సేవ, కృష్ణ కథ, కృష్ణ దర్శనం, కృష్ణ సేవ, కృష్ణ కథ. ఇది తప్ప వాళ్ళకి వేరేది ఏమీ తెలియదు. అందుకని ఇప్పుడు దుఃఖంలో ఉన్న, ఆనందంలో ఉన్న అదే చేస్తారు వాళ్ళు. మనం గుర్తుందా మీ అందరు కూడా గోకుల్ నుంచి వాళ్ళు వృందావనం వచ్చినప్పుడు దారిలో కూడా వాళ్ళందరూ కూడా కృష్ణ కథ చెప్పుకుంటూనే వచ్చారు. ఆనందంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించుకుంటూ కృష్ణ కథ చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణుడు అలా చేశాడు, ఇలా చేశాడు. సో ఇప్పుడు కూడా యశోదామాత ప్రాణం నిలబెట్టడం కోసం, ఆవిడ జీవించి ఉండటం కోసం ఏం చేస్తున్నారు? కృష్ణుడి గురించి ఇంకా చెప్తున్నారు. ఆ సమయంలో అగాసురుడి నుంచి ఎలా బయటపడ్డాడు, పూతన నుంచి ఎలా బయటపడ్డాడు. ఆశ వదులుకోద్దు యశోద, చక్కగా వస్తాడు బయటికి. మన లల్లకి ఏది అవ్వదు. ఎన్నెన్ని చేశాడు, ఎన్నెన్ని గొప్ప కార్యములయ్యా, ఇప్పటివరకు ఎన్ని విపత్తులు వచ్చాయి, ఎన్నిసార్లు బయటపడ్డాడో అని చెప్పి ఆ విధంగా లీలల్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే యశోదామాత ప్రాణాన్ని, అలాగే అక్కడ ఉన్న గోపికలు, మిగతా యొక్క గోపికల యొక్క ప్రాణాన్ని అదే కాపాడుతూ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు ఇంకా ఆగలేకపోతున్నారు. వాళ్ళకి ఒకటే ఇప్పుడు చాయిస్ ఏంటి? ఈ కృష్ణ విరహంలో ఎలాగో దేహం విడిచిపెడతాం, అలాగని ఈ యొక్క మడుగులోకి వెళ్ళినా దేహం విడిపోతుంది. కృష్ణుడు లేనప్పుడు ఈ దేహం మాకెందుకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట కొంతమంది. అలాగా ఎందులోకి? ఆ మడుగులోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు వాళ్ళ దేహం విడిచిపెట్టడానికి. కొంతమంది అనుకున్నారు ఇన్ని పడగలు ఉన్నాయి కదా, వెళ్ళి ఏదో విధంగా ఫైట్ చేస్తే ఏదో విధంగా సాయం చేసిన వాళ్ళు అవుతాం, కృష్ణుడు కొంచెం రిలీఫ్ వస్తుంది, ఒక్కడే ఫైట్ చేయలేకపోతున్నాడేమో. అప్పుడు కూడా గోవర్ధన ఇచ్చినప్పుడు కూడా ఏమనుకుంటారు? ఇంకో గొప్ప బాలరు మేము కూడా చెక్క పెడతాము, ఎంతో కొంత కృష్ణుడికి నొప్పి తగ్గుతుంది చెయ్య కదండి. వాళ్ళు అలాగే అనుకోసం విధంగా వెళ్తుంటే వాళ్ళు బలరాముడు చూస్తాడు వాళ్ళని. నందాది గోపులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా ఆపాడు అనమాట. కొంతమందిని ఆయన పట్టుకుని ఆపాడు. కొంతమంది ఆచార్యులు చెప్తారు మరి ఒక్కడే బలరాముడు, చాలా మంది గొప్ప బాలు అందరూ కూడా ఒకేసారి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా. బలరాముడు ఎక్స్పాండ్ అయ్యాడంట. కొంతమందినేమో ఆయన పట్టుకున్నాడు స్వయంగా, కొంతమందిని ఆయన చూపుతో ఆ చిరుమందహాసం చేసి ఏం అవ్వదు, మీరేం భయపడొద్దు, కృష్ణుడు విజయంగా వస్తాడు, చిన్న విషయమే, చిన్న పామే, ఏం జరగదు అని ఆయన చిరుమందహాసంతో వాళ్ళని, ప్రాణం విడిచిపెట్టే వాళ్ళని ఆయన కాపాడాడంట. సో ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, ఎంతసేపు అలా ఉండిపోయాడు ఆయన? ముహూర్తం అంటే ఎంత సమయం? 48 నిమిషములు. 48 నిమిషములు ఆయన ఎటువంటి చలనము లేకుండా అలాగే ఉండిపోయాడు కదండి. ఈ యొక్క గోకుల వాసులందరూ కూడా చాలా దుఃఖితులైపోయి ఆయనే కుమారుణ్ణి, ఆ యొక్క కృష్ణ భగవాన్ని అదే విధంగా బంధనముతో చూసి వాళ్ళు చాలా చాలా దుఃఖాన్ని పొందుతున్నారు. ఎందుకని ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఏకైక ఆశ్రయం, జీవిత లక్ష్యం ఎవరు? కృష్ణుడే. సో ఎప్పుడైతే కృష్ణుడికి చాలా బాధ కలిగింది, అయ్యో నేనేమో ఇక్కడ లీలా రచన చేస్తున్నాను, కానీ నా యొక్క ప్రియమైన భక్తులు, నా వాళ్ళు ఏం చేస్తున్నారు? తనని ఆశ్రయంగా పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు, స్త్రీలు, గోకుల వాసులు అందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు. సో నేను బయటికి రాకపోతే కనుక వీళ్ళు ప్రాణాలు ఇంకా విడిచిపెట్టేసారు, ఇంతకంటే ఎక్కువసేపు వాళ్ళు నిలుపుకోలేరు అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆ కాళీయుడి నుంచి ఇప్పుడు 23 నుంచి 32 వరకు ఆయన ఏ విధంగా కాళీయుడి యొక్క గర్వాన్ని అణిచాడో, కాళీయుడి యొక్క పడగల మీద ఏ విధంగా నృత్యం చేశాడో దాని వివరణ వస్తుంది. అవును. సో తర్వాత మళ్ళీ 33 నుంచి కాళీయ పత్నులు, నాగపత్నుల యొక్క ప్రార్థనలు వస్తాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అగాసురుడు అప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన శరీరాన్ని పెంచేశాడు. అవునా. ఇప్పుడు కూడా ఆయన శరీరాన్ని పెంచుతున్నాడు. ఇప్పుడు చిన్న బాలుడి కింద ఉన్నాడు. కాళీయుడు అనుకున్నాడు చిన్న పిల్లవాడు, సుకుమారుడు, ఏం చేస్తాడు? ఏమి నన్ను ఎదుర్కోలేడు, ఈజీ ఇతన్ని ఓడించడం అనుకున్నాడు. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు? రూపాన్ని పెంచుతుంటే కాళీయుడు పట్టుకోలేకపోతున్నాడు. తనకి చాలా బాధ కలిగి కృష్ణుడిని విడిచిపెట్టేశాడు. కానీ చాలా కోపం వచ్చింది. నన్ను ఎదురుస్తావా అని చెప్పి కోపం వచ్చి ఏం చేశాడు? బుస కొట్టే ప్రయత్నం చేశాడు.
అతని ముక్కులు ఎలా ఉన్నాయి, నాసికలు చాలా విష పాత్రలాగా ఉన్నాయి, నేత్రం అగ్ని గోళంలాగా ఉన్నాయి. సో కృష్ణుడిని ఆయన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, పాము ఏం చేస్తుంది, ఎప్పుడైతే నాలుగు చూపిస్తే చాలా భయంకరంగా భయం వేస్తుంది అవతల వాళ్ళకి, అవును భయాన్ని కలిగింది. అందుకే ఇప్పుడు కాళీయుడు అనేకమైన పడగలు ఉన్నాయి, వాటి నుంచి నాలుకలన్నీ చూపిస్తూ భయపెడుతున్నాడు కృష్ణుని. ఇంకోటి ఏం చేస్తున్నాడు, తన నాలుకతో పెదవాళ్ళని పదే పదే నాగుతున్నాడు, భయపెడుతున్నాడు ఆ విధంగా. భయపెడుతూ, కానీ కృష్ణుడు ఏమైనా భయపడుతున్నాడా, ఆడుకుంటున్నాడు. ఏ విధంగా అయితే గరుడు సర్పంతో ఆడుకుంటాడు, గరుడికి సర్పంతో ఆడుకోవటం ఆట, భయం కాదు అది. గరుడు ఏమైనా భయపడతాడా, ఇంత పెద్ద పాముని చూసి భయపడతాడా, లేదు, ఆడుకుంటాడు ఆయన చక్కగా. కాళీయుడితోనే ఆడుకున్నాడు ఆయన. సో అలాగా ఉంటది. కృష్ణుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కాళీయుడితో గరుడానే ఆడుకున్నాడు కాళీయుడితో. మరి కృష్ణుడు ఆడుకోలేడు, చక్కగా ఆడుకుంటున్నాడు. సో ఎప్పుడైతే ఆయన కాళీయుడి గ్రిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు, ఆడుకుంటున్నాడు. ఆడుకుంటే ఏం చేస్తున్నాడు, కాళీయుడు చుట్టూరు తిరుగుతున్నాడు. ఎంత ఫాస్ట్ గా తిరుగుతున్నాడు అంటే కాళీయుడు కాటేద్దామన్నా దొరకట్లేదు స్వామి. ఆ విధంగా ఫాస్ట్ గా తిరుగుతున్నాడు కదండి. సో మనం చూస్తాం కదా, ముచ్చుకుంద ఎపిసోడ్ లో కూడా కాలయవనకి కాలయవన పరిగెడుతూ ఉంటాడు, స్వామి నడుస్తూ ఉంటాడు. ఇంకొంచెం టచ్ చేస్తే దొరికేస్తా అనుకుంటాడు, కానీ ఎప్పటికీ దొరకడు స్వామి కదండి. సో ఆ విధంగా కాళీయుడు కూడా దొరకట్లేదు స్వామి. సో కాళీయుడు ఈ విధంగా పరాజితం అయ్యాడు. సో ఏమవుతుంది, ఒకేసారి ఇలా కంటిన్యూస్ గా తిరుగుతూ ఏమన్నా చక్కెర వస్తుంది, ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి, అవునా. కృష్ణుడు అంటే దేవాది దేవుడు, ఆయనకి ఏం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ ఈ కాళీయుడి కష్టం అవుతుంది, తన శక్తి అంతా కూడా క్షీణించిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే కొంచెం శక్తి తగ్గింది, అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, అదే సమయంలో ఎప్పుడైతే ఆ సర్పాన్ని కిందకి వంచి తనకి పడగలు ఉంటాయి కదా, దాని పైకి ఎక్కాడు. ఇప్పుడు ఎక్కి ఏం చేస్తున్నాడు, ఆయన ఆది గురుడు, ఎవరైతే ఆది గురువు అయిన కృష్ణ భగవానుడు, అఖిల కళ సకల కళలకి ఆది గురువైన ఈ కృష్ణ భగవానుడు నృత్యం చేయటం ప్రారంభించాడు. ఆ నృత్యం చేసినప్పుడు ఈ సర్పము, ఇది గొప్ప సర్పం, యాక్చువల్ గా మామూలు సర్పం కాదు, మనం చూసే చిన్న చిన్న సర్పం కాదు, చాలా పెద్ద సర్పం, ఎంతో మహిమ సిద్ధులు ఉన్న సర్పం. లేకపోతే నీళ్ళలోనే వాళ్ళకు పెద్ద మహల్ తయారు చేసుకున్నాడు తన సిద్ధులతో, అవును. సో ఏమైంది, తన సర్పం మీద మనులు ఉన్నాయి. ఆ మనుల మీద ఇప్పుడు స్వామి నృత్యం చేసినప్పుడు ఏమైంది, తన యొక్క పాద పద్మములో ఎరుపు వర్ణం తెచ్చేసుకునే ఉన్నాయి, ఎరుపు వర్ణం వచ్చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు స్వామి ఏం చేస్తున్నాడో, ఆ యొక్క పడగల మీద నృత్యం చేస్తూ కాళీయుడి యొక్క గర్వాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కదండి. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు. సో సో ఒకవేళ భగవంతుని యొక్క ముందు మనం శరణాగతి పొందకపోతే భగవంతుడు ఎలాగ మన తల వంచాలో తెలుసు, ఎలా ఉంచుతాడో, కాల రూపం మృత్యు సర్వ సరశ్చాహం, మృత్యు రూపం కాల రూపంలో స్వామి ఎటువంటి వాళ్ళనైనా తల వంచే ప్రయత్నం చేస్తాడు కదండి. సో ఆ విధంగా మనం భక్తితో భగవంతుని యొక్క పాదపద్మాలు పట్టుకోవటం చాలా సునాయాసమైన పద్ధతి. ముక్తి ప్రాప్తిస్తుంది, భౌతిక ప్రపంచం నుంచి విముక్తి వస్తుంది, భగవద్ధామం వెళ్ళవచ్చు. అలా కాకుండా స్వామి యొక్క కాల రూపంతో స్వామికి శరణాగతి అయ్యే పరిస్థితి వస్తే సంసార చక్రంలో నిరంతరం తిప్పుతూనే ఉంటాడు మనల్ని కదండి. సో ఈ విధంగా ఇది అద్భుతమైన దృశ్యం. ఇప్పుడు ఏదైనా పాము ఎలా ఉంటుందండి, చాలా స్లిప్పరీ గ్లాసీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా గ్లాసీగా ఉన్న సర్ఫేస్ మీద నృత్యం చేయటం ఈజీనా కష్టమా? కష్టం మాతాజీ. ఇప్పుడు అది కూడా గ్లాసీ స్లిప్పరీగా ఉన్నది కదులుతుంది అనుకోండి, ఇంకా ఇంకా కష్టం. అది కూడా ఇప్పుడు ఆ కింద కదులుతుంది, ప్రేమగా కదలట్లేదు, కోపంతో అసలు కొడుతూ ఎప్పుడు కాటేసేద్దామా అని చూస్తున్నా. కాళీయుడితో మీద నృత్యం చేయటం ఎంత కష్టమైన విషయం, కానీ మన స్వామి చాలా సునాయాసంగా చేస్తాడు. మనం ఈ రోజు 32 వరకు చూద్దాం. రేపొద్దున 33 నుంచి కాళీయ పత్నుల యొక్క విషయం చూడవచ్చు. సో మన ఫైనల్ గా కృష్ణుడు కాళీయుడి యొక్క గర్వాన్ని అణిచివేయటం వరకు ఈ రోజు మనం చూద్దాం. సో నెక్స్ట్ 32 వరకు మనం కంటిన్యూ చేద్దాం. అక్కడితో లీల కంప్లీట్ అయిపోతుంది, గర్వం అణిగిపోతుంది ఆల్మోస్ట్. అప్పుడు పత్నులు ప్రార్థిస్తారు, ఇంకా తర్వాత కృష్ణుడు ఎంతో కరుణ చూపిస్తాడు కాళీయుడి మీద. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. తం నర్తుముద్యతమవేక్ష తదా తదీయ గంధర్వ సిద్ధమునిచారణ దేవవద్వ ప్రీత్యా మృదంగపనపానకవాద్యగీత పుష్పోపహారనుతిభిః సహసోపసేదు యద్రచ్చిరో న సమతేంగ సతైకతీక్ష్ణ సత్తన్మమర్దకరదండధరో కృపాతై శ్రీనాయుషో భ్రమత ఉల్బనమాస్యతోశ్రుజ్
నస్తో వమన్ పరమకస్మలమాపనాగ తస్యాక్షిభిర్గరలం ముద్వమత శిరసు యద్యత్ సమున్నమతి నిస్వసతో రుషోచ్చై నృత్యన్ పదానునయమ నృత్యన్ పదానునమయమయం బభూవ పుష్పై ప్రపూజిత ఇవేహ పుమాన్ పురాణ తచ్చిత్రతాండవ విరుగ్న ఫనా సహస్రో రక్తం ముఖైరువమన్ నృపభగ్నగాత్ర స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం నారాయణమరణం మనసా జగామ కృష్ణస్య గర్భజగతోతిభరావసన్నం పార్ష్ణిప్రహారపరిరుగ్నఫనాతపత్రం దృష్ట్వా హిమాత్యముపసేదురముష్యపత్న్యా ఆర్తస్లతద్వసనభూషణకేశబంధ తాస్తం సువిఘ్నమనసోత పురస్కృతార్థ కాయం నిధాయ విభూతపతిం ప్రణేము సాధ్వకృతాంజలి పుటా సమలస్య భర్తుర్ మోక్షేప్సవసరనదం శరణం ప్రపన్న. రాధమ్మ మాతాజీ 27 చదవండి. 28 విజయలక్ష్మి మాతాజీ, 29 పద్మిని మాతాజీ, 30 సుభరత్నం మాతాజీ చదవండి. 31 లక్ష్మీజీ మాతాజీ. ఓకే, ఎవరు చదువుతారు? ఓకే, వాసవి మాతాజీ 32 చదువు. శ్రీకృష్ణుడు నృత్యం చేయుటను గాంచిన వారై అతని దివిలోక సేవకులకు గంధర్వులు, సిద్ధులు, మునులు, చారుణులు, దేవతాసులు వెంటనే అచ్చటకు వచ్చిరి. మృదంగములు, పణవములు, అనకములు మున్నగు వాద్యములను మోగించుచు వారు హర్షంతో ఆ దేవదేవుని నృత్యం నందు జతగూడిరి. గీతములను పాడుచు పుష్పములను అర్పించుచు వారు స్తోత్రం కూడా చేసిరి. భాష్యం శ్రీల ప్రభుపాదులకు జై. శ్రీకృష్ణుడే స్వయంగా అద్భుతమగు నృత్య కళా ప్రదర్శనము భావించుచున్నాడని ఎరిగినంతటా దేవతలు, ఇతర ఉన్నత లోక వాసులు తమ సేవలను అందించుటకు వెంటనే వచ్చింది. మృదంగ వాద్యము, గీతాలాపనము, స్తోత్ర పట్టణములతో కూడినప్పుడు నాట్యము మరింత ఆనందదాయకము, సుందరము కాగలదు. కాళీయ నాగ పడగలపై ఆనందంతో నృత్యం చేయుచున్న శ్రీకృష్ణునిపై పుష్పవృష్టి కురియుటచే కళాత్మక వాతావరణం మరింత ఇనుడించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. రాజా కాళీయునికి 101 ప్రధాన శిరములు ఉండెను. వాటిలో ఏదేని శిరము అవనతము కానప్పుడు క్రూర దుష్ట కర్ములను దండించువాడగు శ్రీకృష్ణుడు ఆ మూర్ఖపు పట్టుగల శిరమును తన పాద తాండవము చే మర్దించుచుండెను. అంతటా కాళీయుడు మృత్యు సమీపమునకు చేరిన వాడై శిరములను గిరగిర తిప్పుచూ నోళ్ల నుండి, నాసికల నుండి రక్తమును కక్కసాగెను. ఆ విధముగా ఆ సర్పము తీవ్రమగు బాధను, కష్టమును అనుభవించెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. నేత్రము నుండి విషమును ద్రక్కుచు కాళీయుడు అప్పుడప్పుడు ఏదైనా శిరమునెత్తుటకు సాహసించి క్రోధముతో తీవ్రముగా బుసగొట్టుచుండెను. అప్పుడు శ్రీకృష్ణుడు దానిపై నృత్యము కావించి తన పాదము చే త్రొక్కి దానిని మర్దించుచుండెను. దేవతలు అట్టి ప్రతి ప్రదర్శనకు ఆది దేవుడగు ఆతనిని పుష్పవృష్టిచే అర్చించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఉంటుంది. హరే కృష్ణ. మహారాజా శ్రీకృష్ణుని అద్భుతమగు తాండవ నృత్యము కాళీయుని 1000 పడగలను త్రొక్కివేసి శిథిలము కావించెను. అంతటా ఆ సర్పము తన నోళ్ల నుండి అధికముగా రక్తమును క్రక్కుచు శ్రీకృష్ణుడు చరాచర గురువు, పురాణ పురుషుడు నగు నారాయణుడే అని చివరకు గుర్తించెను. ఆ విధంగా కాళీయుడు తన మనస్సులోనే ఆ దేవదేవుని శరణు చొచ్చెను. భాష్యము. కాళీయుడు పూర్వము విషమును క్రక్కినను ఇప్పుడు అది తరిగిపోగా రక్తమును క్రక్కునారంభించెను. శ్రీల ప్రభుపాదులు దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని అను గ్రంథమునందలి 16వ అధ్యాయమును తెలిపిరి.
ఈ విధంగా విశ్వరూపమును ప్రకటమైనట్టి హృదయమందలి నీచ కల్మషము నుండి కాళీయుడు శుద్ధిపడెను. ఇచ్చట స్మృత్వ అను పదము ప్రధానమైనది. కాళీయుని పత్నులు విజయమునకు నిజమునకు కృష్ణ భక్తురాండ్రు. దేవదేవుడు శరణుజొచ్చమని వారు తమ భర్తకు నచ్చ చెప్పుటకు పలుమార్లు యత్నించిరని ఆచార్యులు తెలిపిరి. చివరకు దుస్సాహమగు వ్యధయందు అతడు తన పత్నుల సలహాను గుర్తు తెచ్చుకొని శ్రీకృష్ణుని ఆశ్రయించెను. కాళీయుని బద్ధ శత్రువు తొలి నుండి విష్ణువాహనమైన గరుడుడే అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. కానీ ఆ గరుడుని కన్నను వేల కొలది రెట్లు అధిక బలశాలి అయిన ప్రత్యర్థితో తాను పోరాడుచుంటిననియు కనుక అతడు కేవలము దేవదేవుడనియు కాళీయుడు ఇప్పుడు తెలుసుకొనెను. ఆ విధంగా అతడు శ్రీకృష్ణుని శరణుజొచ్చెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. కుక్షియందు సమస్త బ్రహ్మాండమును కలిగినట్టి శ్రీకృష్ణుని అధిక భారముచే కాళీయుడు ఎంతగా అలసినాడో, దేవదేవుని కాలి మడమల తాడనముచే ఛత్రము వంటి సర్పపడగలు ఎంతగా శిథిలమైనవో గాంచి నాగపత్నులు మిగుల కినులైరి. వస్త్రాభరణములు కేశబంధములు చెదిరిపోగా వారు పురాణ పురుషుడు శ్రీకృష్ణుని చెంతకు వచ్చిరి. భాష్యము. తమ భర్త యొక్క దానవ కృత్యములచే కాళీ నాగపత్నులు అతని పట్ల విసుగు చెందిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. భగవంతుని దండన చేయి దానవుడు చచ్చినా చావనిము, మేము విధవులమై చక్కగా భగవత్ సేవలో నెలకొనగలము అని వారు తలపోయిచుండిరి. కానీ కాళీని ముఖ కళవళికలను ఇతర దేహభంగిమలను గాంచి మనస్సులో నిజముగా అతడు కృష్ణ శరణాగతుడైనట్లు వారు తెలుసుకొనిరి. కాళీయుడు వినయము, శోకము, పశ్చాత్తాపము, సందేహము వంటి లక్షణములను ప్రదర్శించటను గాంచిన వారై వారు, ఆహా, మనం ఎంతటి భాగ్యవంతులము, మన భర్త ఇప్పుడు వైష్ణవుడైనాడు కనుక అతనిని రక్షించుటకు మనం ఇప్పుడు యత్నించవలెను అని తలచిరి. పశ్చాత్తప్తుడైన తమ భర్త ఏడ అనురాగమును అతని దీనస్థితి కారణమున తీవ్రమగు దుఃఖమును అనుభవించుచు వారందరూ కలిసి దేవదేవుని చెంతకు బడలిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉద్విగ్న చిత్తలు పతివ్రతులనగు కాళీయ పత్నులు తమ సంతానములు ముందుంచుకొని సమస్త భూతపతియగు దేవదేవుని ఎదుట దండ ప్రణామము కావించిరి. పాపియగు తమ భర్తకు విముక్తుని శరణ ప్రదాతయగు భగవంతుని ఆశ్రయమును కోరిన వారే వారు ప్రార్థనా పూర్వకంగా అంజలి బద్దులై అతనిని సమీపించిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం. ఈ విధంగా దండించారు, లేకపోతే రాత్రంతా కూడా దండిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? సో ఆయన నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరైనా నృత్యం చేస్తూ ఉంటే చక్కగా మృదంగ, కర్తాల, అలాగే ఏమంటే పాటలు పాడేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటే ఏమవుతుంది? ఇంకా అద్భుతంగా ప్రదర్శన అవుతుంది, కళా ప్రదర్శన. సో అందుకని దేవతలందరూ రెడీగా ఉంటారు. ఎప్పుడు కూడా స్వామి ఏదైనా అద్భుతమైన లీలలు చేస్తే అందులో పార్టిసిపేట్ చేయాలి. సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మృదంగాలు, పనములు, నకలన్నీ మోగిస్తున్నారు. వాళ్ళు కూడా నృత్యం చేస్తున్నారు భగవంతుడితో పాటు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, పువ్వులు జల్లుతున్నారు, గంధర్వులు, సిద్ధులు, ఆయన దేవతలందరూ కూడా ఆయనకి సేవకులే కదా. ఏకలేశ్వరి కృష్ణ సబర భృత్య, వాళ్ళందరూ కూడా దేవతాశ్రీలు, చారులు, వీళ్ళందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు, వాయిద్యములు మోగిస్తున్నారు. ఈ విధంగా అద్భుతమైన వాతావరణం అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇదంతా చూస్తున్నారు, ఎవరికి? ఈ బ్రజవాసులకి స్లోగా మృత శరీరం లాగా పడి ఉన్న వాళ్ళకి మళ్ళీ స్లోగా వాళ్ళకి జీవం అనేది వస్తుంది అనమాట. స్వామి మళ్ళీ వాళ్ళని పునర్జీవితం చేస్తున్నాడు. వాళ్ళు శుభ్రంగా మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా మంచిగా ప్రదర్శన చేస్తున్నాడు స్వామి. ఎంత అద్భుతమైన నృత్యం చేస్తున్నాడు. అవునా? సో ఇప్పుడు 1000 శిరములు ఉంటాయి మొత్తం. ఈయనకి 1000 శిరముల్లో 1000 పడగలు కదా, అందులో 101 ప్రధానమైనవి, మెయిన్. వాటితో కాటైతే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే అది లెగిసి భగవంతుణ్ణి కాటేద్దామని అనుకుని ఎప్పుడైతే అనుకున్న స్వామి ఏం చేస్తున్నాడు? ఆ శిరస్సు మీద ఆయన వెళ్ళి తాండవం చేస్తున్నాడు, నృత్యం చేస్తున్నాడు. ఆ విధంగా ఏమవుతున్నాయి? అన్ని శిరములు కూడా భగవంతుడు ఏమంటారు, మృదువుగా ఉండే వాళ్ళకి మృదువుగా అయిపోతాడు. రాక్షసుల దగ్గర వజ్రం కంటే గట్టిగా అయిపోతాడు. ఇప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, స్వామి నీ పాదాలు ఒత్తుతుంటేనే ఎర్రగా అయిపోతున్నాయి, నా చేతులే చాలా సుకుమారం, నా చేతుల కంటే ముందే మీ కాళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, ఇలా అయితే ఎలాగండి యుద్ధం చేస్తారు మీరు? ఇప్పుడు చెప్తారు, లక్ష్మి, నేను నా భక్తులతో పువ్వు అంత మృదువుగా ఉంటాను, అలాగే ఎవరైతే రాక్షసులతో వ్యవహరించేటప్పుడు వజ్రం కంటే దృఢంగా ఉంటాను, ఎదుర్కోవడం చాలా కష్టం నన్ను అని చెప్తారు. అవునా? ఆ డీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి స్వామివి.
అదే నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఒకలాగా డీల్ చేస్తారు. ఆయన్ని నాకుతారు, ప్రేమగా ఒళ్ళో తీసుకుంటారు, కూర్చోపెట్టుకుంటారు, నిమురుతారు. హిరణ్యకశిపుణ్ణి ఏ విధంగా సంహరించారో మన అందరికీ తెలుసు, భాగవతం ఆల్రెడీ చర్చించుకున్నాం, అవునా? సో డీలింగ్స్ ఫుల్లీ డిఫరెంట్ గా ఉంటాయి భక్తులకి అభక్తుల మధ్య. సో ఇప్పుడు స్వామి ఇది స్లోగా నృత్యం చేయట్లేదు, చాలా విపరీతమైన తాండవం చేస్తున్నాడు. అందుకనే ఎంత బలమైన కాళీయుడైన శరములు తిరిగిపోతున్నాయి, నోటి నుంచి రక్తం వచ్చేస్తుంది, ముక్కుల నుంచి రక్తం వచ్చేస్తుంది, చాలా బాధ కష్టం అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా కొంచెం సాహసం చేసి ఏదైనా ఒక తల పైకెత్తి బొసుకొడదాం అనుకుంటే స్వామి దాన్ని తొక్కేసి ఏం చేస్తున్నాడు, మళ్ళీ బాగా కాళీయుడి గర్వాన్ని అణిచివేయటం చూసి దేవతలందరూ కూడా మళ్ళీ ఆయన మీద పుష్పవృష్టి కురిపిస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా తాండవం చేసి ఆయన 1000 పడగల్ని తొక్కేశాడు ఆయన. ఇప్పుడు అవి అన్ని కూడా రక్తం కక్కుతున్నాయి. ఇప్పుడు ఫైనల్ గా తనకు అర్థమైంది, ఓ ఇంత శక్తిమంతుడు, అసలు నేను గరుడతోనే తట్టుకోలేను. గరుడకి ఎన్నో రెట్ల శక్తిమంతుడు ఆయన, గరుడు యొక్క స్వామితో పెట్టుకున్నాను నేను, ఎన్నోసార్లు వింటాడు, అవునా? సో గరుడు యొక్క యజమాని విష్ణుమూర్తి అని విన్నాను, ఇప్పుడు ఆయనతోనే పెట్టుకున్నాను నేను. ఈయన పురాణ పురుషుడు. ఎప్పుడైతే కల్మషములన్నీ పోయాయి, అర్థమైంది. ఎలాగ అర్థమైంది మరి కాళీయుడికి అంటే, వాళ్ళ పత్నులు ఆల్రెడీ చెప్పుతూ ఉన్నారు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఆయనతో పెట్టుకోవద్దు, ఆయన్ని విడిచిపెట్టాలి, ఆయన శరణాగతి పొందాలని చెప్పి ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. ఓ వాళ్ళ పత్నులు చెప్పింది నిజమే. అందుకని భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడో ఒకసారి మనకి పనికొస్తుంది. ఎంత దుర్మార్గుడైన వాడికైనా అది బాగా పనికొస్తుంది. భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళు విన్న మాటలు ఏదో ఒక సమయంలో మనకి పనికొస్తాయి డెఫినెట్ గా. ఇప్పుడు మనం ఆచరించినా ఆచరించకపోయినా మన మృత్యు సమయంలో వాళ్ళు చెప్పింది ఏదైనా గుర్తొచ్చి కృష్ణ అంటే అయిపోయింది మన పని. అవునా? సో అందుకని ఇక్కడ కాళీయుడికి మొత్తం అంతా అయిపోయింది, నేను ఓడిపోయాను, ఫలితం అయిపోయాను, ఇంక నేను లెగలేను. ఇది ఈయనెవరు, పురాణ పురుషుడే, నారాయణుడే, ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ నా పత్నులు చెప్పారు ఈయనకి శరణాగతి పొందమని. ఇప్పుడు ఆయన విచారిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నారు చేసిన తప్పుకి. అయ్యో ఎంత అపరాధం చేస్తానో. మనం చూస్తాం, వచ్చే ప్రార్థనలు ఉంటాయి, కాళీయ పత్నుల ప్రార్థనల తర్వాత కాళీయుడు ప్రార్థిస్తాడు. ఆచార్యులు చెప్తాడు, కాళీయుడికి మరి ప్రార్థన చేయటం రాదు, మరి ఎలా చేశాడు, కొన్ని కాపీ కొట్టేశాడంట. ఎవరైనా నాగపత్నం చేసిన ప్రార్థనలు కొన్ని కాపీ కొట్టేశాడంట. కొన్ని కాపీ కొట్టేసి తన వ్యత కూడా యాడ్ చేస్తాడు, తన బాధ కూడా యాడ్ చేస్తాడు. నేను సర్పాన్ని స్వామి, సర్పం ఏంటి, ద్వేషం. ఎవరైనా తన దగ్గరికి వస్తే కాటేస్తుంది. అందుకని కొంతమంది ఉంటారు, వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళు చంపేసేస్తారు, అంటే వాళ్ళ మాటలతో అయినా వాళ్ళ చేతులతో అయినా. వెరీ డేంజరస్ పర్సనాలిటీస్ ఉంటారు, అవును. వాళ్ళు ఏమంటారు, పాము కంటే దారుణరావు బాబు వీడిని అంటారు, అవును. ఇప్పుడు కాళీడు అదే చెప్తాడు, నా స్వభావం, నేను పాము, ఆ యొక్క స్వభావం అంత ఈజీగా నాది విడిచిపెట్టదయ్యా, అందుకనే నేను అది విడిచిపెట్టలేకపోతున్నాను, నువ్వు సహాయం చేసావు, చాలా సంతోషం అని చెప్పి నన్ను నీ యొక్క శరణాగతిలో ఉంచండి అని చెప్పి కాళీడు ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనతో కంప్లీట్ అవుతుంది ఈ యొక్క కాళీయ లీలంతా కూడా కదండి. సో ఇక్కడ కాళీయుడు అర్థం చేసుకున్నాడు. యాక్చువల్ గా ఇప్పుడు స్టార్టింగ్ ఏమనుకున్నారు పత్నులు, ఇంతలాగా తాండవం చేసినప్పుడు పత్నులు ఏం వద్దు స్వామి మా భర్త గారిని అడగలేదు, సరేలే ఫైనల్ గా పనిష్మెంట్ వస్తుంది, ఈ పాపాలన్నీ పోతాయి, సరైతే స్వామి చేతులు చనిపోయినా పర్వాలేదని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, కాళీలో పశ్చాత్తాపం చూస్తున్నారు, ఆ తల వంచుకుని పశ్చాత్తాపం, కంటి నుంచి నీళ్లు, భగవంతుని అయ్యో నేను శరణాగతి పొందలేకపోయానన్న యొక్క భావం వాళ్ళు ఎప్పుడైతే చూసారో, అయ్యో ఇప్పుడు నా భర్త గారు వైష్ణవుడు అయిపోయాడు, ఎప్పుడైతే వైష్ణవుని విడిచిపెట్టుకుంటారా, అయ్యో కాపాడుకోవాలి మా భర్త గారిని, అప్పుడు వెంటనే మళ్ళీ భగవంతుని వాళ్ళు, ఓ మేము చాలా అదృష్టవంతులు అయిపోయాం, భగవంతుడి యొక్క పాద స్పర్శ కారణంగా మా భర్త దుర్మార్గుడైన వాడు కూడా ఇప్పుడు వైష్ణవుడు అయిపోయాడు, ఈయన కాపాడాల్సిన బాధ్యత మాదే ఇప్పుడు అని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు. అందుకనే మనకి భగవంతుణ్ణి మనం సాటిస్ఫై చేసినా చేయకపోయినా భక్తులు గనక మన పట్ల రికమెండేషన్ చేస్తే భగవంతుడి యొక్క కరుణ మన మీద పడుతుంది డెఫినెట్ గా. ఒకటి మనకున్న చాయిస్ ఏంటి, భక్తుల నుంచి రికమెండేషన్. ఇప్పుడు నాగపత్నులు ప్రార్థిస్తారు స్వామిని. వీళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళ ముందు అర్బా చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటున్నారు అక్కడ, కాళీయుడి ఫ్యామిలీ, తన సంతానం చాలా మంది ఉంటారు నాగులు, వాళ్ళందరినీ ముందు పెట్టుకుని సమస్త భూపతి అంటే మొత్తం అందరికి, ఓన్లీ మనుషులకి కాదు ఆయన, మొత్తం అందరికి కూడా తండ్రి, పిత, భర్త, భోక్త, మహేశ్వరుడు ఆయన. అందుకనే ఈ పతివ్రతలైన నాగపత్నులు కృత అంజలి పుట చేతులు జోడించి వాళ్ళ భర్తని విముక్తి కలిగించండి, శరణాగతి అయి ఉన్నాడు మీకు, మీకు మేము ప్రార్థిస్తున్నాం, మీ ఆశ్రయం కోరుకుంటున్నాడు, అలాగే మేము కూడా మీ ఆశ్రయంలో ఉన్న వాళ్ళ మీ భక్తులం అండి. సో దయచేసి మమ్మల్ని చూసి, మా పిల్లల్ని చూసి
మా యొక్క భర్త గారైన కాళీయుడు చేసిన అపరాధాన్ని క్షమించి మీ యొక్క ఆశ్రయంలో ఉంచుకోండి అని చెప్పి వాళ్ళందరూ ఎంతో అద్భుతమైన ప్రార్థనలు చేస్తారు. నాగపత్ని ఊచు మనకి 33 నుంచి 53 వరకు కూడా ప్రార్థనలే. సో అవి మనం రేపు ఫ్రెష్ గా ప్రార్థనలు స్టార్ట్ చేద్దాం. వెరీ వండర్ఫుల్ ప్రేయర్స్, నాగపత్నుల యొక్క ప్రేయర్స్. మన హిస్ హోల్నెస్ జయపతాక స్వామి మహారాజ్ చెప్తారు, ఎవరి హస్బెండ్స్ అయితే భక్తులు అవ్వట్లేదో వాళ్ళ కోసం ఏం చేయమంటారో ఈ యొక్క నాగపత్నులు చేసిన ప్రార్థనలు భగవంతుడి దగ్గర ప్రతిరోజు ప్రార్థించి మా భర్త గారు కూడా భక్తుడు అవ్వాలని ప్రార్థిస్తే భక్తుడు అయిపోయే అవకాశం ఉంది అని చెప్పి మన గురు మహారాజ్ చెప్పడం జరిగింది. సో అందుకని ఈ వండర్ఫుల్ ప్రార్థన రేపు మొదలు స్టార్ట్ చేద్దాం. సో అందుకని ఈ రోజు మనం కొంచెం సమయం తీసుకుని కంప్లీట్ చేసాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఈ రోజు మనం చెప్పుకున్నంత వరకు మాతాజీ మాతాజీ, ఇందాక గోపబాలురు అంత ప్రేమ లేదు మనకి అన్నారు. అది కరెక్టే, లేదండి. కానీ గోపబాలురికి భగవంతుడని తెలియదు. మనకి భగవంతుడని తెలిసి ఆయన రక్షించుకుంటాడని నమ్మకం ఉంది కదండి మనకి. అలాగే అనిపించింది నాకైతే. అది తెలిసినా మనకి ప్రేమ రావట్లేదే. అయ్యో, ఇప్పుడు మన తండ్రి గారు కాపాడుకోగలరని తెలుసు, మన తండ్రి గారికి ఏదైనా పాము పట్టుకుంది అనుకోండి, ఓ నాకంటే శక్తిమంతుడే మా తండ్రి అని చెప్పి మనం ఉండగలమా? ఉండలేమండి. సో అది ఎందుకని మనకంటే మన తండ్రి డెఫినెట్ గా శక్తిమంతుడు అని తెలుసు, అయినా మనకి బాధ. ఎలాగైనా నా తండ్రి గారు ఈ చిన్న పామును కొట్టేస్తారు, చంపేస్తారు తెలిసినా మనకి భయం. ఎందుకని మన 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 కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, మన షివరింగ్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా కంపించిపోతుంది. ఏదైతే గొప్ప బాలుడికి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందో అది మనకి రావాలి అంటే మనం విశుద్ధ సత్వంలోకి వెళ్తేనే మనకు అనుభవం వస్తుంది. ఇప్పుడు ఓన్లీ వినగలం ఇలా అవుతుందంట, అది అనుభవంలోకి ఎప్పుడు వస్తుందంటే మనం ఈ రజస్ తమో గుణాలను విడిచిపెట్టి స్లోగా సత్వం నుంచి విశుద్ధానికి వెళ్ళినప్పుడు మనకి అనుభూతి వస్తుంది. అప్పటి వరకు మనకి అనుభూతి అంటే ఇలా ఉంటదంట తెలుసుకుంటున్నాం. అనుభూతి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. అప్పుడు ఇక ఆ కృష్ణ కథ మనం వింటున్నప్పుడు మన పరిస్థితి కులశేఖర ఆళ్వారు లాగా పరిస్థితి. కులశేఖర ఆళ్వారు ఏం చేస్తారు, రామాయణం వింటూ ఓ రామచంద్ర నేను వస్తున్నా సైన్యంతో 14,000 మంది రాక్షసులతో ఎలాగయ్యో యుద్ధం చేస్తావు, ఒక్కడివే నేను వస్తున్నాను రామా అని బయలుదేరిపోతాడు ఆయన. అయ్యో నా సీతమ్మ తల్లిని ఈ విధంగా అపహరించారా, రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్నాడు, నేను కూడా సాయం చేస్తాను, రెడీ అయిపోతాను. వాళ్ళకి ఇప్పుడు ఇంకా మనం చూస్తాం. అంతవరకు ఎందుకు, పరీక్షిత్ మహారాజుకి తెలుసు ఇది ఆల్రెడీ అయిపోయింది అని. కానీ మీరు గుర్తుండి ఉంటే పూతన ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు పరీక్షిత్ మహారాజ్ చాలా టెన్షన్ అయిపోతారు. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఓదారుస్తారు, టెన్షన్ పడొద్దు పరీక్షిత్ మహారాజా, భగవంతుడు నామం తీసుకున్న చోట అమంగళం జరగదు, అక్కడ స్వయం భగవంతుడు ఉన్నాడు, ఏం అమంగళం జరుగుతుందయా అని చెప్పి సుఖదేవ్ కోసం పరీక్షిత్ మహారాజ్ ఊరుకోబెడతారు. పరీక్షిత్ మహారాజ్ తెలీదా, చిన్నప్పుడే పూతన వచ్చినప్పుడే భగవంతుడు చనిపోతే మరి తర్వాత పార్థసారథి కింద ఎలా ఉన్నాడు ఆయన. కానీ వాళ్ళు ఎలా వింటారంటే ఆ లీన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు లీన్లోకి వెళ్ళిపోతారు, భగవంతుని నేనే కాపాడాలి. ఇది ప్రేమ భావంలో వస్తుంది. ఆళ్వార్లు ఏమంటారు, ఓ స్వామి పొద్దునుంచి నుంచుని ఉన్నావు, కాళ్ళు అలిసిపోయాయేమో, ఎవరైనా పెట్టారా, నీకు తిన్నావా, ఇలాగ మాట్లాడతారు ఆళ్వారు. మనం ఏమంటాం, స్వామి పొద్దున్నుంచి 4 గంటల లైన్ లో నుంచుంటే ఫైనల్ గా నీ దర్శనం అయింది, చాలా సంతోషం. మన భావన ఎలాగుంటుంది. ఇంకా తక్కువ చైతన్యం ఉంటే, స్వామి ఫైనల్ గా నేను చూశాను, కొంచెం ఈ కోరికలు ఉన్నాయి, దయచేసి చేసేస్తే బాగుంటుంది. అవునా? సో మన చైతన్యం బట్టే ఇక్కడ స్వామిని మనం ఫీల్ అవటం అనేది జరుగుతుంది. అది మాది వాళ్ళంతా కూడా హై లెవెల్ శుద్ధ సత్వం అదనమాట. మీరు రెండోసారి చెప్పండి. ఆ స్థితిలో లేదు కానీ మాతాజీ, మనం ఈ స్థితిలో మాత్రం ఉన్నాను. నేను 4 గంటలు నిల్చున్నాను, నేను ఇప్పటికైనా దర్శనం అయింది, ఆ స్థితిలో మాత్రం ఉన్నాను. ఇంకా తమో గుణంలో లేదు కానీ కొంచెం రజో గుణంలో ఉన్నాం. అవును, కనీసం ఇప్పటికైనా దర్శనం అయిందబ్బా, సంతోషం. మనం మనం కాసేపు నుంచుంటేనే ఎంతసేపు ఇదవుతాం, స్వామి ఎప్పుడు నిలబడే ఉంటారు అనిపిస్తుంది. అలాగే ఆలోచిస్తారండి. మన గోదాదేవి ఏం చేస్తుంది, మంగళం పాడుతుంది కదా, ఎప్పుడో వామన లీల చేస్తే ఆయన పాదాలకి ఇప్పుడు మంగళం పాడుతుంది ఆవిడ. సో అన్నానండి, శ్రీనివాసుడు ఎప్పుడు నిలబడే ఉంటాడండి, పాపం కాళ్ళు నొప్పులు పుడతాయేమో అంటే, ఓ పిచ్చిదాని ఆయన భగవంతుడే, ఆయనకి నొప్పులు ఏంటంటున్నారు మా ప్రభుజీ. అదే కదా, మనం అంతవరకే చూడగలం ఆయన్ని, అది దాటి ఆయన కూడా పర్సన్ అని మనం చూడలేం.
ఏకలీశ్వర కృష్ణ తర్వాత ఏమొస్తుంది మాతాజీ సెంటెన్స్? సభ అర భృత్య. సభ అర ముత్య. భృత్య అంటే సేవకులు, లేకపోతే ఆయన చెప్పినట్టు నాట్యం చేసేవారు. మాతాజీ మీరు ఇంకోటి చెప్పారు కదా, మనం ఏంటి ఫోన్ వదలలేకున్నామని. నేను అసలు 1 hour 1 month 1.5 months ట్రై చేశాను మాతాజీ కూర్మ గ్రామం పోవాలని. మన గీతా జ్ఞానం ప్రభుజీ ఉన్నారు కదా, ఆయన దగ్గర కూడా అడిగాను. నేను వెళ్ళి కోర్మా గ్రామం వెళ్ళానండి. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు, ఇస్కాన్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను. అసలు ఎంత న్యాచురల్ గా ఉందో మాతాజీ. కానీ ఆ మధ్యన ఎవరో మరి ఏమైందో తెలియదండి, అగ్ని ఏదో కాల్చేశారు అన్నారు కదా. చాలా బాధేస్తుందండి అసలు. నాకు కూడా చూడాలనేది మాతాజీ పూర్వగ్రామము. చాలా బాగుంది. 10 రోజులైనా వచ్చి రావాలని మాతాజీ. ఇవన్నీ నుంచి ఇవన్నీ కొత్తగా వచ్చాయి కదా, వాటి నుంచి అన్నిటి దూరంగా ఉండాలని అడిగితే ఇద్దరుగా రావాలా అన్నారు. నేనైతే అక్కడ ఉండే వాటికి అన్నిటికీ అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకోరిని రమ్మంటే ఇప్పుడు అలవాటు అయిపోయిన వాళ్ళు ఎవరు వస్తారు మాతాజీ నాకు తోడు? అవునవును, మన వాళ్ళు అడగండి. అక్కడ సోపు ఉండకూడదు, పిండి ఇస్తారంట, నలుగు పిండి. దోమలకు మందు తెచ్చుకోకూడదు, దోమతెర ఇస్తారంట. అన్ని వివరాలు చెప్పారు చక్కగా. అయితే ఇద్దరుగా రావాలా అన్నారు. ఇంకొక మనిషిని ఎక్కడి నుంచి తెచ్చేది నేను? సో ఇప్పుడు మీరు ఈ అభిలాష్ ఉందని చెప్పారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కనుక శశికళ మాతాజీని కాంటాక్ట్ చేయండి. సో మాతాజీ కొన్ని రోజులు నేనే వస్తా ఉండను మాతాజీ, మన ఇద్దరం వెళ్ళిపోదాము. మాతాజీ ఫుల్గా పెట్టడానికి వెళ్ళట్లేదు, 10 రోజులు ఉండొచ్చేయడానికి వెళ్తున్నారు. 10 రోజులు ఉండి వస్తాం మాతాజీ, ఎవరైనా వస్తే. 10 రోజులు అయితే ఉండండి మాతాజీ. చూసామండి అక్కడ. అసలు జన్మాష్టమి ముందే వెళ్ళామండి 2 సంవత్సరాల క్రితం. కూర్మం వెళ్ళాం, శ్రీకూర్మం వెళ్ళి అక్కడికి దగ్గర అన్నారని వెళ్ళాం. చాలా నేచురల్ గా మాతాజీ అన్ని కూడా.